नमो नमः। गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। హరి ఓం. 2026 సంవత్సరం ఏప్రిల్ నెల 14వ తేదీ హైదరాబాదులోని డిఫెన్స్ కాలనీలో జరుగుతూ ఉన్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం వారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్న హిందూ సమ్మేళనంలో సనాతన ధర్మ ప్రబోధం అనే అంశం మీద ప్రసంగానికి మీకు అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. వందే మాతర గీతం వెలువడి 150 ఏళ్ళైన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరాన్ని వందే మాతర సంవత్సరంగా ప్రకటించింది. దేశభక్తి ప్రపూరితమైన ఆ నిర్ణయాన్ని మనం గౌరవిస్తూ వందే మాతర నినాదంతో ఈ ప్రసంగాన్ని ప్రారంభం చేస్తున్నాం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. శ్రీకరమై జగజ్జన వశీకరమై పరసైనికాళికిన్ భీకరమై. శ్రీకరమై జగజ్జన వశీకరమై పరసైనికాళికిన్ భీకరమై. తల్లి భారతమాత శ్రీకరమై జగజ్జన వశీకరమై పరసైనికాళికిన్ భీకరమై. ప్రజావళికి ప్రేమ రసామృతమందజేయు ధాత్రీకరమై. శ్రీకరమై జగజ్జన వశీకరమై పరసైనికాళికిన్ భీకరమై. ప్రజావళికి ప్రేమ రసామృతమందజేయు ధాత్రీకరమై. విరాజిలుడు దేశము భారతదేశమే. శ్రీకరమై జగజ్జన వశీకరమై పరసైనికాళికిన్ భీకరమై. ప్రజావళికి ప్రేమ రసామృతమందజేయు ధాత్రీకరమై. విరాజిలుడు దేశము భారతదేశమే మహత్వాకరమంచు మృక్కెదను. భారతదేశమే మహత్వాకరమంచు మృక్కెదను. తన్మయమంది తరించిపోయెదన్, తన్మయమంది తరించిపోయెదన్. లక్ష్మీదేవి విష్ణుమూర్తికి భార్య అంటే అర్థం ఏమిటంటే, ఏదో ఆవిడ ఒక స్త్రీ ఆయన ఒక పురుషుడు అని మానవ సంబంధాల్లో మాట్లాడుకోకూడదు. దేవతల గురించి విష్ణుమూర్తి 14 లోకాలని పరిపాలించే మహాశక్తి. లోకాలు పరిపాలించాలంటే ముందు ఆ లోకాలు ఉండాలి.
పరిపాలించడానికి డబ్బు ఉండాలి. ఆ లోకాలే భూమి, అంచేత భూదేవి ఆయన భార్య అన్నారు. పరిపాలించడానికి డబ్బు ఉండాలి, డబ్బు అంటే లక్ష్మీదేవి, అందుకని శ్రీదేవి ఆయన భార్య అన్నారు. ఐడియాలజికల్ రిలేషన్స్ అంటారు, భావనాత్మక సంబంధాలు. మనకి మళ్ళీ క్యాటరింగ్, కళ్యాణ మండపం పెట్టి పెళ్లిళ్ళు చేసుకున్నారు అనుకోకూడదు, అలా జరగవు. శివుడు మహాశక్తి, మహాశక్తి ఆయనకి భార్య అంటే సంహారం చేయాలి. సంహారం అంటే చంపడం కాదు, తర్వాత వచ్చిందన్నమాట. సంహారం అంటే ముడి వెయ్యాలి, వేణీ సంహారం అంటారు. సంస్కృతంలో గొప్ప నాటకం ఉంటుంది, ద్రౌపదీదేవి జుట్టు ముడి వేస్తాడు భీముడు. ఆ ఘట్టాన్ని ప్రధానంగా కలిగింది కూడా వేణీ సంహారం అన్నారు. అంటే జుట్టు కోసేయడం కాదు, సంహారం అంటే ముడి వెయ్యడం. అందుకని శివుడు చేసేది సంహారం అంటే ముడి వెయ్యడం. ఆయన ఏం లోకాలను నాశనం చేయడు, అన్ని ముడి వేస్తాడు. అంటే ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీటి నుంచి భూమి, భూమి నుంచి ఔషధులు, మొక్కలు, వాటి ద్వారా మానవులు, జీవులు ఇవన్నీ ఏర్పడితే మళ్ళీ ప్రళయకాలంలో ఏం జరుగుతుందంటే ఈ మానవులందరూ మొక్కల్లో, మొక్కలు మానవులు కలిసి భూమిలో, భూమి మళ్ళీ నీరులో, నీరు మళ్ళీ అగ్నిలో, అగ్నితో కలిసి మొత్తం అన్ని వాయువులో, ఇవన్నీ కలిసి ఆకాశంలో ముడిపడతాయి, ఎక్కడికి పో. ఆ ముడిపడ్డంకి ముడి వేయాలంటే మహాశక్తి కావాలి. జుట్టు విరబోసుకోవడానికి ఏ శక్తి అక్కర్లేదు, అడ్డంగా వదిలేస్తే చాలు. కానీ జడ వేసుకోవాలంటే తల్లికి పిల్లకి ఇద్దరికి గంట పని. ఇదే తేడా. శివుడు పని జడ వేయడం తప్ప విరబోసుకోవడం కాదు. విరబోసుకుందుకు పని ఉంది, అలా వదిలేస్తే అయిపోయాయి. అదే జడ వేయాలంటే ఒక అమ్మాయితో సరిపోదు, వెనకాల తల్లి ఆవిడ ఒక గంట కూర్చుంటుంది, అంత అయితే కానీ అవుతుంది. అంటే శివుడు చేసే పని ముడి వేయడం. ఆ ముడి వేయడానికి ఎందరిని కలపాలంటే మహాశక్తి కావాలి. అందుకని ఆయన భార్య పేరు మహాశక్తి అన్నారు. ఆ మహాశక్తి ఎటువంటిదో ఇక్కడ హైదరాబాదులో డిఫెన్స్ కాలనీలో ఇవాళ అన్ని పక్కల నుంచి రుజువైంది. ఆ మహాశక్తి యొక్క ప్రభావం ఎటువంటి. ఈ సభకి ఎంతమంది వస్తారని నేను అనుకోలేదు. ఒక సంఘటన సమైక్యం కోసం దేశభక్తులైనటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం కార్యకర్తలు చేస్తున్న కృషి వాడలా ఫలిస్తుంది, వాడలా ఫలిస్తుంది. వాళ్ళకి త్రిమూర్తుల ఆశీర్వచనాలు లభిస్తాయి. దేశం ముందు పటిష్టంగా ఉండాలన్నా, ఒక వ్యక్తి పటిష్టంగా అవ్వాలన్నా డబ్బు ఉండాలండి. డబ్బు లేకుండా అలాగా. అందుకని శ్రీకరమై మనమేనా డబ్బు ఉన్న వాళ్ళమై ఉండాలి. మన దేశాన్ని ఆర్థికంగా పుష్టిమంతం చేయాలి, లేకుండా ఎలాగా పరిపాలిస్తాం? అంచేత ముందు డబ్బు చూసుకోవలసిందే. కానీ డబ్బు ఎప్పుడు ఎలాంటిది అంటే ఒక పరిధి దాటి ఉంది అంటే డబ్బు జబ్బు అయిపోతుంది. ఆ పరిధి దాటి విష్ణుమూర్తి కూడా ఉండనివ్వడు. అందుకే గమనించండి, పురాణాల్లో ఉండే తాత్విక రహస్యం. లక్ష్మీదేవిని ఎక్కడ కూర్చోబెట్టాడు? కాళ్ళ దగ్గర కూర్చోమన్నాడు. భార్యను అవమానించడం కాదు, ఇది వేరు వ్యాఖ్యానాలు చేయొద్దు. నాస్తికులు, కమ్యూనిస్టులు ఇటువంటి వ్యాఖ్యానాలు చేస్తారు ఇక్కడ. మరి అయితే శివుడు ఒంట్లో సగం ఇచ్చాడు, దానికి ఏమిటి వ్యాఖ్యానం? వీళ్ళ మొహాలు. బ్రహ్మదేవుడు నాలుక మీద పెట్టుకున్నాడు, ఎందుకు? రుచి చూడడానిక? అర్థం లేకుండా మాట్లాడద్దు. బ్రహ్మదేవుడికి విద్య, వాక్ ఎక్కడ ఉంటుంది? నాలుక మీద ఉంటుంది, మోకాల్లో ఉండదు. మోకాల్లో మీద ఉన్న వాళ్ళే ఈ మాటలు మాట్లాడతారు. అందుకని ఆయన భార్య అంటే ఆయన వశంలో ఉండేది, ఆయనకి మంచి చేకూర్చేది, సలహా ఇచ్చేది, అన్ని రకాల సహకారం చేసేది నాలుక మీద ఉందన్నారు అంతే. అంతేగాని ఇప్పుడు సరస్వతీదేవి నాలుక మీద కూర్చుంటే ఆయన అనవలేదంటాడు. ఇది కాదు మాట్లాడుకోవలసింది, చెప్పుకోవలసింది. అలాగే శివుడికి భార్య అంటే ఒక మహాశక్తి కావాలి కాబట్టి ఆ సహకరించే శక్తిని భార్య అన్నారు. విష్ణుమూర్తికి పాదాల దగ్గర లక్ష్మీదేవి ఉంటుందంటే అర్థం సేవకురాలని అవమానించడం కాదు. అక్కడ డబ్బు ఎప్పుడు మన కళ్ళ ఎదురుగా ఉండాలి, మన కనుసన్నల్లో ఉండాలి. ఒక కుటుంబం నడుపుతున్నాం, దేశం అంతా పక్కనటువంటి సంస్థలన్నీ పక్కన ఒక కుటుంబం నడుపుతున్నాము అంటే భార్యకి భర్తకి తెలియకుండా 10 రూపాయలు కూడా పక్కకి వెళ్ళకూడదు. ఇద్దరూ కలిసి 1,00,000 రూపాయలు దానం ఇచ్చినా పర్వాలేదు. తెలియకుండా 10 రూపాయలు పక్కకి వెళ్ళినా సరే అది ఏమైందో తెలుసుకోవాల్సిందే. ఇవాళ 10 రూపాయలు, రేపు పొద్దున 10 లక్షలు అవుతాయి. మన పిల్లలే కదా, మన ఇంట్లో మనుషులే కదా, కుదరదండి. ఏదైనా తేలాలి, దాని లెక్క తేలాలి. అందుకని కనుసన్నల్లో ఉండాలంటే ఎదురుగానే ఉండాలి. మరి పక్కన ఉంటే ఎలాగా? అందుకని ఎదురుగా పెట్టుకున్నాడు ఆయన, అవమానిద్దామని కాదు. కానీ మీరు విష్ణుమూర్తి చిత్రాన్ని క్షీరసాగరంలో అనంతశయన స్వామి శయనించి ఉంటాడే, ఆ చిత్రాన్ని చూడండి. ఊరికే పసుపొట్లు, కుంకుమ బొట్లు పెట్టి హడావుడి చేయడం కదా, ఏం పెట్టకుండా ఊరికి చూడండి, తుడి చేసి చూడండి. ఆయన చూపు లక్ష్మీదేవి మీద ఉండదు. అంచేత డబ్బు నువ్వు సంపాదించు, కానీ నువ్వు డబ్బు నిన్ను సంపాదించకూడదు. డబ్బుకు నువ్వు స్వాధీనం కాకూడదు, నీకు డబ్బు స్వాధీనం కావాలి. ఎందుకంటే జీవితం నడవాలి కదా. ఒక జీవితానికే ఎంతో డబ్బు అవసరమైతే 14 లోకాలు పరిపాలించేవాడికి ఎంత డబ్బు అవసరం అవుతుంది? అంతే శాశ్వతంగా డబ్బుకి ప్రతీక అయినటువంటి లక్ష్మీదేవిని ఆయన కనుసన్నల్లో పెట్టుకున్నాడు.
అంటే దేశం ఎప్పుడు ఆర్థికంగా పుష్టిమంతం కావాలి అంటే ముందు మనం చేయాల్సిన పని దేశభక్తులుగా ఖచ్చితంగా బజారుకి వెళ్ళామంటే ఈ దేశంలో తయారైన వస్తువా కాదా అని కొనాలి, లేకపోతే నాకు అక్కర్లేదని మొహమ్మద్ చెప్పాలి. చైనా బజార్, అమెరికా బజార్ ఇటువంటివి హైదరాబాద్లో కనపడదు, ఇండియన్ బజార్ మాత్రమే ఉండాలి, ఇంకేది ఉండాలి. వీళ్ళు బాగా ధనవంతులైన వాళ్ళందరికీ నేను నమస్కారం పెట్టి కోరుతున్నా. వీళ్ళు విచిత్రంగా ఇంటి ముందు పెద్ద 11 ఎకరాల్లో పెద్ద విల్లా కడతారు, దాంట్లోకి పులి పట్టుకొస్తారు, స్టీల్ పులి, అది చైనా నుంచి తెస్తారు. భారతదేశంలో పులులే లేవు. ఇప్పుడు నిజంగా పులి వస్తే తట్టుకునే దమ్ము లేదు వీడికి, స్టీల్ పులి తెస్తాడు. అదెంత 2 లక్షలు, 2 లక్షలు బట్టి చైనా నుంచి తెస్తాడు. బండరాళ్ళు తెస్తారు ఊరికి కూర్చోవడానికి నదీ తీరంలో, అక్కడ అవి కూడా చైనా నుంచి. ఎలాగంటే కంటైనర్ షిప్, ఎన్ని గొప్ప మాటలు ఇవన్నీ. ఈ పాటి బండరాళ్ళు కూడా భారతదేశంలో లేవా? కొంతమంది మొహాలు చూస్తేనే బండరాళ్ళ ఉంటాయి, తెచ్చి అక్కడ పెట్టుకో. దేనికి స్పందించిన వాడిని బండరాళ్ళు అంటారు. ధర్మం నాశనం అయిపోతున్నా, సత్యం నాశనం అయిపోతున్నా, హిందుత్వం నాశనం అయిపోతున్నా, స్పందించని మొహాలు ఉంటాయి, వీటినే బండరాళ్ళు అంటారు. 16 మొహాలు ఉన్నాయి, తెచ్చిపెట్టుకోక. అవి ఎప్పటికీ దేనికి స్పందించవు. వాడి భోజనమే వాడికి ముఖ్యం, అంతే. వాడు కొడుకు ఉద్యోగం, వాడు కూతురు పెళ్లి, ఇదే ముఖ్యం వాడికి. దేశం ఏమైపోయినా అక్కడ వీడినే బండరాయి అంటారు. అటువంటి రాళ్ళు ఇక్కడ చాలా దొరుకుతాయి. లేకపోతే ఈ సమ్మేళనం ఎందుకు? దీనికి బండరాళ్ళు కూడా చైనా నుంచి తేవాలా? ఇలా తయారయ్యారండి మొత్తం. అది స్వదేశీ, స్వభాష, స్వభూష. ఇక్కడ పథకాలు ప్రధానంగా పెట్టుకున్న వాటిలో ఇది ఒకటి. మన దేశమా కాదా? మన వస్తువులను మనం గట్టిగా బాగా తయారు చేస్తే జగజ్జన వశీకరమై ప్రపంచం అంతా మన పాదాల దగ్గరే ఉంటుంది. ప్రపంచంలో ఎవడైనా వస్తువు కొనుక్కునేవాడు నాణ్యత చూసుకుంటాడు ముఖ్యంగా, అది పనిచేస్తుందా లేదా. ఓ పెన్సిల్ కొన్నామంటే సరిగ్గా రాయాలి. ఓ గుండు సూది కొన్నామంటే గుండు ఒకవైపు ఉండాలి, రెండో వైపు కూడా గుండు ఉంటే గుండు సూది ఎలా అవుతుంది? డబల్ గుండు సూది అవుతుంది. మన దగ్గర కొన్ని గుండు సూదులు తయారైతే అలాగే ఉంటాయి. ఇటువైపు గుండు ఉంటుంది, అటువైపు ఏమిటో కొంచెం అదనంగా ఒక ఇరప మొక్క ఉంటుంది. ఇంకెందుకు గుండు సూది? అటువైపు అలా సూదిగా ఉండాలి కదా. గుండు సూది అంటే గుండు ఒకవైపు ఉంటుందా, డబల్ గుండు ఉంటుందా? ఎందుకని అశ్రద్ధ వల్ల జరుగుతుంది. కార్మికుడి దగ్గర నుంచి కోటీశ్వరుడు వరకు తన పనిలో శ్రద్ధ చేస్తేనే దేశం అభివృద్ధి అవుతుందండి. ఊరికే నమస్కారాలు పెట్టు కూర్చుంటే అభివృద్ధి కాదు. ఇక్కడ మనం శ్రద్ధ చేయాలి. దైవభక్తి అంటే నా దృష్టిలో ఒక్కటే. దేశభక్తి కంటే ఎప్పుడూ దైవభక్తి గొప్పది కాదమ్మా. మన దేశం కోసమే మన దైవభక్తి అంతా. ఖచ్చితంగా మన దేశం కోసమే దైవభక్తి. దేశం అంటేనే దైవం. దేశభక్తి లేకుండా దేశానికి ద్రోహం చేస్తాడు, కోట్లు మింగేస్తాడు, గుళ్ళు మాత్రం కట్టిస్తాడు బాగా. నేను తరచూ విమర్శించేది ఆ జనాన్ని. నేను గుడి కట్టించానండి, ఎక్కడి నుంచి తెచ్చావు, డబ్బు ఎక్కడి నుంచి తెచ్చి చెప్పమని అది చెప్పడం, అది నెంబర్ 2 అకౌంట్. ఈ గుడి కట్టించే బదులు దేశంలో 10 మందికి ఉపాధి కల్పించేది ఏదైనా కార్యక్రమం పెడితే వాళ్ళు ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు సుఖంగా. అది దేశభక్తి. ఎందుకు ఎన్ని కట్టించడం? ఇది అలవాటు చేసుకోవాలి. జగజ్జన వశీకరమై ప్రపంచాన్ని అంతటి మన దేశం ఎందుకు వశీకరణ ఎప్పుడండి? ఎప్పుడో గుప్తుల కాలంలో, ఇంకా అంతకంటే ముందు కాలంలో కొన్ని వేల ఏళ్ల క్రితమే నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాలకి చైనా నుంచి, జపాన్ నుంచి, జర్మనీ నుంచి, అనేక దేశాల నుంచి ఓడల్లో వచ్చారు. కుదరకపోతే నడిచి కూడా వచ్చారు. ఎందుకని? ఇక్కడ తర్కశాస్త్రం, ఇక్కడ వ్యాకరణం, ఇక్కడ తత్వశాస్త్రం, బౌద్ధ మత గ్రంథాలు కూడా ఇక్కడ మన ఆచార్యులే బోధించారు. దానికోసం వచ్చారు. ఇవి ఎక్కడ వేరే చోట్ల లేవు. ఇలా ఎవరు చెప్పరు అసలు. లాజిక్ అని తర్కానికో శాస్త్రమా? అపూర్వమైనది మన తర్కశాస్త్రం అంటే. దాన్ని నేర్చుకుందుకు వచ్చారు. ముఖ్యంగా వేదాంత శాస్త్రం, ఇండియన్ ఫిలాసఫీ. ఎన్ని శాస్త్రాలు చదివినా సరే వేదాంత శాస్త్రం చదవకపోతే జీవితం దండగా. వివేకానందుడు చెబుతాడు తన బోధనలో, తావత్ గర్జంతి శాస్త్రాన్ని జంబుకా విపినే యథా. తావత్ గర్జంతి శాస్త్రాన్ని జంబుకా విపినే యథా. నాగచ్చతి మహాశక్తి యావద్వేదాంత కేసరి. అడవిలో నక్కలు, కుక్కలు అన్నీ మురుగుతూ ఉంటాయి. ఎంతవరకు మురుగుతూ ఉంటాయంటే సింహం వచ్చి గర్జించే వరకు మురుగుతాయి. సింహం గర్జించాక నక్కలు, కుక్కలు ఇంకా మొరగవు. ఒక వేదాంత శాస్త్రం మనకి బుద్ధి నిండా వంట పట్టింది అంటే మిగిలిన శాస్త్రాలన్నీ ఆగిపోతాయేమో. అది ఒక్కటే మిగులుతుంది. అందుకే వివేకానందుడు వేదాంతాన్ని వేదాంత కేసరి అన్నాడు.
గుండెల్లో వైరాగ్యం పెట్టుకోవాలి, బయటికంతా అభివృద్ధి కోసం ప్రణాళిక పెట్టుకోవాలి. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు నేను నమస్కారం పెట్టి చెబుతున్న వాళ్ళ గురించి చాలా గర్వంగా మాట్లాడుతాను నేను. వాళ్ళ గుండెల నిండా వైరాగ్యం, వారికి ఏమీ అక్కర్లేదు దేశాభివృద్ధి తప్ప. ఎందుకని? కుటుంబం ఉంటే తిరగడానికి అడ్డం, స్వార్థం వస్తుంది. అసలు మొత్తం ప్రపంచంలో అనర్థాలకు మనం గొప్పగా చెబుతాం కానీ కుటుంబమే మూలం. కానీ ఆ కుటుంబం నిస్వార్థం కావాలి కదా. స్వార్థం అయితే ఈ కుటుంబాన్ని ఇంక మొత్తం ప్రపంచ కుటుంబం చేసేసారు. ఇంక నా కుటుంబం ఇంకేం అక్కర్లేదు. దానికోసం స్వదేశం, స్వభాష, స్వభూష అని నాశనం అయిపోయాయి. ఇంత చేసి కుటుంబంలో పిల్లలు ఎక్కడున్నారా? హైదరాబాద్లో ఏ ఇంట్లో వాళ్ళైనా మీ అబ్బాయి ఎక్కడున్నాడమ్మా అమెరికా, అమ్మాయి ఎక్కడుందమ్మా ఆస్ట్రేలియా. మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారో పని లేక. ఏమైంది? నీ కుటుంబం కూ ఓ చోట, టుమ్ ఓ చోట, బమ్ ఓ చోట ఉన్నాయి. ఎందుకయ్యా నీ కుటుంబం పని లేక? అది కుటుంబం అంటే ఎలాగా? వారు అమెరికాలో ఉంటారా, వీరు ఆస్ట్రేలియాలో ఉంటారు, వీరు చేతకాక ఇక్కడ ఉంటారా? వృద్ధులకు కూడా డే కేర్ సెంటర్లు వచ్చాయమ్మా హైదరాబాద్లో. పరిస్థితి అది ఎంత దారుణంగా ఉంది. పెట్టిన వారిని నేను అభినందిస్తున్నా, కానీ ఆ పరిస్థితికి చాలా బాధపడుతున్నా. వృద్ధులకి డే కేర్ సెంటరా? ఎవరు చూస్తారు వారిని? ఏ కొడుకు కోడలు ఏం చేస్తున్నారు? ఇద్దరు సంపాదించకపోతే ఏమైనా ప్రమాదమా? నాకు అర్థం కాదు. ఏం చేస్తారు? కొడుకు తెచ్చి 3 ఏళ్లకి విడాకులు పుచ్చుకుంటారు. మళ్ళీ ఈ దుఃఖం విడాకులకి, వీళ్ళకి వృద్ధులకి. ఈ సంపాదన లేకపోతే విడాకులు లేవండి. నాకేం మొహమాటం లేదు మాట్లాడడానికి. సంపాదన ఎంత తగ్గితే సంసారం అంత బాగుంటుంది, అనుమానం ఏం లేదు. అందులో సంపాదనలు పెరిగే విడాకులు అవుతున్నాయి. నా డబ్బు నాది, నా డబ్బు నాది, నీ డబ్బు నా ఇష్టం నాది అయిపోయింది ఇక్కడ అందరికీ. అసలు ఇంత సంపాదన లేని రోజుల్లో, ఒక మొగాడు ఒక్కడే సంపాదించే రోజుల్లో 10 మంది పిల్లలు ఉన్నా సరే ఆడదే మొత్తం చూసింది. ఎప్పుడు రోజు ఆయన ఎవరైనా ఏమండి ఎలా పోషిస్తూ, నేనేం పోషించానయ్యా మా ఆవిడని అడిగాను. వాడు నేనేం పోషించానయ్యా, ఏదో పురాణాలు చెప్పాను, 400 పట్టుకొచ్చాను, ఆ ఇల్లాలు 10 మందికి భోజనం పెట్టిందంటే దాన్ని అడగాలి, నన్ను ఎందుకు అడుగుతావు? ఈ ఇల్లాలు అడిగితే ఆయన రెక్కల ముక్కలు చేసుకుని సంపాదిస్తున్నారని ఆవిడ చెప్పి. ఇంత గౌరవం మా భార్యకి భర్త పట్ల, అంత ప్రేమ భర్తకి భార్య పట్ల ఇవాళ చూడగలుగుతున్నామా? ఈ ప్రేమ గౌరవం అనేవి. ఏ భార్యని పలకరించినా భర్త మీద నేరాలు, ఏ భర్తని పలకరించినా భార్య మీద నేరాలు. ఆడాళ్ళకి బుద్ధి లేదని వీడంటాడు, మొగాళ్ళకి బుద్ధి లేదని వాడంటాడు. ఇద్దరిని పుట్టించిన దేవుడికి ముందే బుద్ధి లేదు కాబట్టి పుట్టించాడు. అసలు ఎందుకు వస్తున్నాయండి ఇవన్నీ? స్వార్థం. స్వార్థానికి మూలం నేను నాది పోవాలంటే వేదాంత సింహం గర్జించాల్సిందే. ఈ ప్రపంచం మిథ్య, బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య, భగవంతుడు ఒక్కడే సత్యం, నీకు కనిపిస్తున్నదంతా మిథ్య అనేటువంటి గర్జన లేకపోతే, ఆ సింహనాదం గుండెల నిండా ఉండకపోతే మనం సేవ చేయలేము, సొంతమే చూసుకుంటాం. ఆ వేదాంతాన్ని బోధించింది కాబట్టి భారతదేశ వేదాంతాన్ని నేర్చుకోవడం కోసం ఈ ప్రపంచం యొక్క మూల కారణాన్ని చెప్పిన ఏకైక ధర్మం హిందూ ధర్మంలో ఉండే వేదాంతాన్ని నేర్చుకోవడానికి ఈ దేశాల నుంచి శిష్యులందరూ వచ్చారు. జగజ్జన వశీకరమై పరసైనికాళికిన్ భీకరమై. ఏ దేశం మీద మన దేశం దండయాత్ర చెయ్యలేదు, కానీ వాళ్ళు చేస్తే మాత్రం ఊరుకోలేదు. భగవద్గీత అంటే అంతే. మన యుద్ధ సిద్ధాంతం శ్రీరాముడి నుంచి శివాజీ వరకు ఒకలాగే ఉంటుంది. యుద్ధానికి ఎప్పుడు నువ్వు కారణం కావద్దు, కానీ యుద్ధం వస్తే మొదటి బాణం నువ్వే వెయ్యాలి మిత్రమా. శత్రువుకు అవకాశం ఇవ్వకూడదు. ఇస్తే బాణం వేయడానికి మనం ఉండం, ఇంకా సంతాపం పాటించేవాళ్ళు ఉంటారు. భారతంలో ప్రత్యక్షంగా జరిగింది ఆ విషయం. 14వ రోజునే అర్జునుడు తీవ్రమైన కోపంతో అభిమన్యుడు వధకి కారణమైన వాళ్ళందరినీ చంపేస్తానని ఓ బోడి ప్రతిజ్ఞుడు చేసేసి కృష్ణుడిని అడగకుండానో బయలుదేరు. కృష్ణుడిని అడగలేదు, కానీ వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్లో పెట్టేశాడు. మొత్తం దుర్యోధనుడికి తెలిసిపోయింది. అడగవలసింది ఎవరిని? కృష్ణుడు. ఆయన అడగలేదు, ఆయన తెలియకుండా చేసేసాడు. అందరూ తెలిసిపోయింది. దుర్యోధనుడు ఏం చేశాడు? వాడిని తక్కువడా? సైంధవుడు నేను యుద్ధానికి రాను మొర్రో, నేను ఇంట్లో ఉంటాను. ఎందుకంటే అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు, ధర్మజుని కాళ్ళ మీద పడకుండా ఉంటే, శ్రీకృష్ణుడు కాళ్ళ మీద పడకుండా ఉంటే, రక్షించని శరణాగతిని నా కాళ్ళ మీద పడకుండా ఉంటే సైంధవుడిని చంపడం ఖాయమన్నాడు. ఎందుకంటే క్షత్రియ ధర్మం, శరణన్న వాడిని చంపకూడదు. ఈ 3 జరగకుండా ఉంటే నేను చంపనన్నాడు. అందుకని సైంధవుడు ఎందుకు వచ్చిన గొడవ, యుద్ధానికి రాకుండా ఉంటే అని నేను యుద్ధానికి వెళ్ళను అన్నాడు. దుర్యోధనుడు కావాలని వాడిని యుద్ధానికి తీసుకొచ్చి వాడి చుట్టూ 2 లక్షల మందిని కాపలా పెట్టాడు. కనీసం ఊరికే దోసకాయలు తరిగినట్టు తలకాయలు తరగాలన్నా కూడా 5-6-7-8 గంటలు పడుతుంది. 2 లక్షల మంది మామూలు విషయం అది. ఊరికే తరుక్కుంటూ పోవాలన్న ఈయన గారు ప్రతిజ్ఞ చేసి మళ్ళీ ఏమంటాడు, దీంట్లో సెంటిమెంట్లు ఒకటి. ఇక్కడ
ద్రోణాచార్యుడు ఎదురయ్యాడు ముందు, ఆయన దాటి వెళ్ళాలి కదా, ఏం చేయాలి, అటువంటి వాడిని దాటాలని ఆయన దాటినిస్తాడా? ఆయనకి ఏదో నమస్కారం చేసి మొత్తం మీద అట్టిపళ్ళు ఇచ్చి దండం పెట్టి వెళ్ళిపోవాలి. లౌక్యం అంటే అది. ఈయన గారు అక్కడ నుంచి గురుభక్తితో స్తోత్రాలు మొదలెట్టారు. బాణమయ్య ఆయన కృష్ణుడు చెబుతుంటే ఈయన అంటాడు, గురువు గారు కదా ఆయన వేశాక వేద్దాం. ఇదే ఇక్కడ మొహమాటం ఎక్కడ? ఆయన వేశాక నువ్వు బతుకుతావా అన్నాడు కృష్ణుడు. ఆయనే వేస్తే నువ్వు బతుకుతావా? వేవయ్యా, ఏం మాట్లాడుతున్నావు ఎక్కడ? అప్పుడు చెబుతాడు కృష్ణుడు, యుద్ధానికి మనం కారణం కాదు అర్జున, యుద్ధం అంటూ వస్తే మొదటి బాణం మనమే వెయ్యాలి. వాడు గురువు అని, గురువు తండ్రి కానీ ఎవడైనా కానీ మనకు అనవసరం. వాడిని ఎవడు రమ్మన్నాడు యుద్ధానికి? శిష్యుడనే ప్రేమ వాడికి ఎందుకు లేదు? అప్పుడు అర్జునుడు తీవ్ర బాణాలతో మొదలు పెడితే ఆయనకు ద్రోణాచార్యుడికి నమస్కారం చేసి, గురువర్య నీకు నాకు శత్రుత్వం లేదు కదా, దుర్యోధనుడితో కదా, నాకు అనుమతి ఇవ్వండి అంటే విజయ భవాన్ని ఆశీర్వదించి వదిలేసాడే. లోపల ఉద్దేశం ఏంటంటే వాడు వెళ్ళడమే నా ఉద్దేశం. ఇది గెలిచే విధానం. ఆ రకంగా జగజ్జన వశీకరమైంది. యుద్ధం చేసి కాదు, అక్కడ చేయకుండా కూడా ఒక్కోసారి ఉపాయాన్ని బట్టి గ్రహించుకుంటూ పోవాలి. మొండిగా దూసుకుని వెళ్ళిపోకూడదు. ఇవాళ జరుగుతుంది చూస్తున్నాం కదా, అమెరికా వాడు కొండ, ఇరాన్ వాడు మొండి, మధ్యలో ఏం జరుగుతుందో చూడండి. వీడు ఎలకపిల్ల, వాడితో వాడు మొండి. ఇప్పుడు ఉగ్రవాద కింద తయారవుతాడు. ఇక ముందు రేపటి నుంచి ఎలా ఉంటాయి పరిణామాలు తెలియదు. భారతదేశం కొండంత బలం ఉన్నా సరే ఎప్పుడూ గర్వించలేదు, ఎప్పుడూ మొండిగా వ్యవహరించలేదు. దట్ ఈజ్ ఇండియా. అవసరమైనంత వరకు మనం సాత్వికంగానే ఉంటాం. తేడా వస్తే పుచ్చి ఎగర కొట్టేస్తాం, అది వేరే విషయం. అది మన జోలికి రాకు, నీ పని నువ్వు చూసుకో. ఈ కాలంలో యుద్ధం ఇది అలాగే ఉంటుంది. ఈ రకంగానే జగజ్జన వశీకరి పూర్వం నుంచి వచ్చినవే చాణక్య నీతి అంటారు దీన్ని. నీ పనేదో నువ్వు చూసుకో, వాళ్ళందరూ కూడా నీకు దేనికి. పరసైనికాళ్ళకి భీకరమే. ఒకవేళ యుద్ధం వస్తే ఏమవుతుందో కింద సంవత్సరం ఇదే రోజుల్లో మనం చూపించామండి. 4 రోజుల్లో శత్రువు తోక ముడిచేసి అమెరికా వాడి కాళ్ళు ఎట్టుకున్నాడు. దయచేసి చెప్పండి, మానేయమనండి, నువ్వే అడుగు, నాకేమన్నాడు. శత్రువు ఫోన్లో ఖచ్చితంగా కాళ్ళు పట్టుకుంటేనే మనం యుద్ధం విరమించామమ్మా. ఎవడి ప్రచారాలు మనం నమ్మాల్సిన అవసరం లేదు. ఇక్కడ శత్రువు కాళ్ళు పట్టుకుంటే యుద్ధం విరమించడం రామాయణ కాలం నుంచి ఉంది, ఇప్పుడు కాదు. ఇక్కడ శత్రువు వచ్చి శరణాగతి అంటే యుద్ధం విరమించడం అనేది రామాయణ కాలం నుంచి ఉంది. ఇక్కడ ఈవేళ కొత్తగా నేర్పక్కర్లేదు. అందుకే మనం మారాం. నేను ఆపారి ప్రచారం చేసినా ఎన్ని యుద్ధాలు జరిపిస్తున్నాడో చూస్తూనే ఉన్నాం. ఇంకా నోబెల్ శాంతి బహుమతి ఆయనకి ఇవ్వడం ఒకటి తక్కువ. ఈ నాటకాలు వేరు, నిజాలు వేరు. పరసైనికాళికిన్ భీకరమై, ఈ భీకరత్వం, ఈ వశీకరణ ఇది మన లక్ష్యం కాదు. మన లక్ష్యం ఏమిటో తెలుసా? ప్రజావళికి ప్రేమర సమృతమందజేయుధాత్రీకరమై. మన ఆరాధ్య దేవత అన్నపూర్ణాదేవి, ఆవిడ దగ్గర బెచ్చవెత్తుకుని ఆయన ఎవరండి? వాళ్ళ ఆయన స్వయంగా ఎక్కడ నుంచుని భిక్షాం దేహి కృపావలంబనకరీ మాత అన్నపూర్ణేశ్వరి. ఏమిటి? భర్త భార్య దగ్గర భిక్షాటం చేయడం మామూలుగా మన సంసారాల్లో అంతా ఉండేదే. 1 గంట అయ్యేసరికి అన్నం వాళ్ళ దగ్గర పల్లెం పెట్టుకుని మనం పెట్టు అంటలా. భార్య దగ్గరికి కాబట్టి పక్కింట్లో అడుగుతాం, గోపగలు కొట్టేరు, మా ఇంటికి ఎందుకు వచ్చేవని. అందులో తప్పే ఉందండి. ఆయన భార్య నేను అడిగాడు, అన్నపూర్ణాదేవిని అన్నం పెట్టమని. అది కాదు, ఆవిడ అన్నం పెట్టడం కాదు. అక్కడ ఈ లోకాన్ని సృష్టించడానికి, నిలబెట్టడానికి, ముడివేయడానికి, సంహారం చేయడానికి అవసరమైనటువంటి శక్తిని త్రిమూర్తులకి ముగ్గురికి కూడా అన్నం రూపంలో పెట్టేది ఆ మహాశక్తే. అందుకే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయిక ఆదిశక్తి రమేయాత్మ పరమా పవనాకృతికి అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ అంటాం లలితా పరాభట్టారికి. అందరికీ ఆ శక్తి ఇచ్చేది ఆవిడే. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం నచైదేవం దేవో నఖలు కుశల స్పందితుమపి. ఈ శక్తి కనుక లేకపోతే ముగ్గురు త్రిమూర్తులు చేయగలిగింది ఏమీ లేదు. అక్కడ శక్తి చేయిస్తుంది. ఆ శక్తికి రూపం లేదు. శక్తికి రూపం ఉంటుంది ఎనర్జీ అంటే విద్యుత్తుకి రూపం ఎలా ఉందండి? వైర్లో విద్యుత్ ప్రవహిస్తోందని అందరికీ తెలుసు. అది ఉందో లేదో తెలియదంటే ఏం చెప్పాలి? వైరు కోసి వేలు పెట్టమని చెప్పాలి, బాగా తెలుస్తుంది. ఇక వీడు కనపడ అంటే శక్తి కనపడదు, ఉంటుంది. భగవత్ శక్తి అంతే, అజ్ఞానంతో మాట్లాడతారు. దేవుడు ఏమైనా ట్రాఫిక్ సిగ్నల్లో కనపడతాడా? దేవుడికి ఏం పని? నీకు కనపడతాడు. దేవుడు ఉన్నాడు, విద్యుత్ ఉంటే దేవుడు కూడా ఉన్నాడు. విద్యుత్ ఎక్కడుంది? వైర్లో ఉంది. చూపించమనం, బయటకు తీసి ఎలా ఎవరు చూపిస్తారు? వైరు కోసి వేలు పెట్టు, బాగా వ్యక్తం అవుతుంది. ఇక నువ్వు వ్యక్తం కావు. ఇక్కడ భగవంతుడైనా అంతే. ఒక్క దెబ్బ గోమ్మే తగిలితే దెబ్బకి అందరికీ దేవుడు కనపడతాడు. అందుకే మామూలుగా తెలుగులో అంటూ ఉంటారు, దెబ్బకి దేవుడు కనపడ్డాడు.
సంసారంలో చేరాక ఒక్క దెబ్బ తగిలేసారు కానీ దేవుడు కనపడకేమవుతుంది, దెయ్యాలు కూడా కనపడతాయి. అంటే అనుభవానికి వచ్చేటువంటి పదార్థం దేవుడు కానీ నీ కళ్ళ ముందు నీకు మళ్ళీ జుట్టు కట్టు బొట్టు వేసుకుని కనపడే మూర్తి కాదు ఆయన. ఇవన్నీ ఎందుకు అంటే మన ఆరాధన కోసం. మనం రూపం ధరించాం, రూపం ధరించకపోతే దేవుడిని ఆరాధించాలి. అందుకే మన కోసం దేవుడు 10 అవతారాలు ఎత్తాడు, 100 అవతారాలు ఎత్తుతాడు, అనుమానం ఏంటి? అదే ఆధ్యాత్మిక రహస్యం, తాత్విక రహస్యం. అది తెలిస్తే హిందూ మతంలో వేరే మాట ఇలా 100 మంది దేవతలు అక్కడ మనం పిచ్చాడమని నాకు అర్థం కాదు. ఒకే ఒక అపూర్వమైన శక్తిని ఎవరి మనోభావాలకి వారు తగినట్టుగా ఒకే చోట ఆరాధిస్తున్న ఏకైక జాతి, కోట్ల రూపాల్లో ఆరాధిస్తున్న జాతి హైందవ జాతి. బహుళ ఆరాధన. దాని మీద గొప్ప వ్యాఖ్య, చమత్కార వ్యాఖ్య రామకృష్ణ మఠం జాతీయ అధ్యక్షులుగా ఉండేవారు కీర్తిశేషులు స్వామి రంగనాథానంద భగవద్గీత వ్యాఖ్యానంలో కర్మయోగంలో చేస్తాడు. అద్భుతమైన వ్యాఖ్యానం. హిందూ మతానికి ఇతర మతాలకి తేడా ఏమిటి అంటే, హిందూ మతంలో హిందువులందరికీ కొలతలు పెట్టి శరీరానికి ఎవరి శరీరానికి తగిన చొక్కా వారికి ఇస్తారు, ఇతరత్ర ఒకే చొక్కా ఇచ్చి అందరినీ దొడుక్కోమంటారు, అంతే అని చెప్పారు. ఇక్కడ సాధ్యమేనా అండి? ఒకే చొక్కా నలుగురు దొడుక్కోమన్నాం అనుకో, ఒకడికి లూజ్ అవుతుంది, ఒకడికి బిగుతూ అవుతుంది, చస్తారు, ఇద్దరు వదిలేస్తారు. మన మతంలో అలా కాదు. నీ బుద్ధి ఏమిటి, నీకు ఏం కావాలి? నీకు శక్తి కావాలా? ఆంజనేయ స్వామి ఉన్నాడు దా. నీకు చదువు కావాలా? సరస్వతీదేవి ఉందా. నీకు మొత్తం వ్యాపించేటువంటి శక్తి కావాలా? వ్యాప్నోతీతి విష్ణువు, మహావిష్ణువు ఉన్నాడు దా. అపూర్వమైన కైవల్య జ్ఞానం కావాలా? ఈశాన్యమూల శివుడు ఉన్నాడు దా. కదలకుండా కూర్చునే సమస్తం సాధించగలిగిన శక్తి కావాలా? సిద్ధి బుద్ధి వినాయక, విఘ్నేశ్వరుడు ఉన్నాడు. పొటెన్షియల్ ఎనర్జీ దా, విఘ్నేశ్వరుడు. మనిషికి ఏ కోరిక ఉంటే ఆ దైవ రూపాన్ని మన ఋషులు తపస్సు చేసి తాము దర్శించి మనకు అందించారమ్మా. అది హైందవ జాతి. ఇప్పుడు అందరికీ తలో చొక్కా ఉంది. వినాయకుడు చొక్కా ఒకళ్ళు, ఆంజనేయ స్వామి చొక్కా ఒకళ్ళు. ఎవరికి కావాలంటే అది వేసుకోండి. నా బోర్డు కాడికి 6 చొక్కాలు కావాలి, నేను 6 వేసుకుంటా. నాదేం పోయింది, నా సొమ్ము. రోజు ఒక చొక్కా తొడుగుతాం. మన శరీర కొలతలను బట్టి చొక్కా ఉండాలి కానీ చొక్కాని బట్టి మన శరీర కొలతలు మార్చుకోమంటే కోసేసుకుంటామేంటి? అంచేత ప్రపంచంలో ఉండే అన్ని మతాల్లోనూ మోస్ట్ లాజికల్ రిలీజియన్ ఇన్ ది హోల్ వరల్డ్ ఈజ్ హిందూ రిలీజియన్ ఓన్లీ. అనుమానం ఏం లేదు. మహానుభావుడు ఎక్కిరాల కృష్ణమాచార్య గారు తన పిహెచ్డి గ్రంథంలో చెబుతాడు, ఇంతమంది ఇన్ని దేవతా రూపాలు ఎందుకు ఉంటాయండి అంటే ఆయన అంటాడు, ద్రష్టలు ఎందరుందరో దృశ్యం అన్ని విధములుగా ఉండురో అంటాడు. ఇక దృశ్యం ఎప్పుడు ఎలా ఉంటుందంటే, చూసేవాళ్ళు ఎంతమంది ఉంటే అన్ని విధాలుగా ఉంటుంది. ఒక భయంకరమైన సినిమా ఉందనుకోండి, అది చూడడానికి అలవాటు పడినవాడికి అది మామూలుగానే ఉంటుంది, కొత్తగా చూసేవాడికి భయంకరంగా ఉంటుంది. మరి ఈయనకి ఆయనకి తేడాగా ఎందుకు ఉంది? ఈయన కొత్తగా చూసాడు, ఆయన ఎప్పటికే పచ్చి చూశాడు. ఒకడుగా భయంకర సినిమా ఎందుకు రాదంతా శుభ్రమైన పాటలమే ఉన్నావు, చాలా బాగున్నాయి, వాడికి అది నచ్చలేదు. దానికి నువ్వేం చేస్తావు అంటే, దృశ్యం ఎలా ఉంటుంది అంటే, ద్రష్టలు ఎందరుందరో దృశ్యం అన్ని విధములుగా ఉండును అని ఎక్కిరాల కృష్ణమాచార్య గారు మహాజ్ఞాని చెప్పాడు. ఇక్కడ చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారో అన్ని విధాలుగా ఉంటుందండి. అభ్యంతర దైవ రూపాలైనా అంతే. ఈ తత్వం తెలిసిన హిందూ ఎప్పుడు ఏం చేస్తాడు అంటే, ఇన్ని రూపాలని ఆరాధన చేసి 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 కడకి జీవితం ముగిసే నాటికి ఇన్ని రూపాలు దేవుడైనప్పుడు ఈ ఆరాధించే రూపం మాత్రం దేవుడు కాదా అని తెలుసుకుంటాడమ్మా. అదే అద్వైతం, అదే శరమావధి. తత్వమసి అహం బ్రహ్మాస్మి. అప్పుడు గురువు అంటాడు, నాయన ఆరాధన చేసి చేసి నువ్వు తెలుసుకున్నావయ్యా, ఆ పదార్థం నువ్వే. తత్వం అసి, తెలిస్తే తత్వమసి, తెలవకపోతే తత్వం అసి. అప్పుడు శిష్యుడు కూడా అనుభూతి చెంది అహం బ్రహ్మాస్మి అంటాడు. తత్వమసి సామవేదంలో ప్రధానమైన వాక్యం, అహం బ్రహ్మాస్మి యజుర్వేదంలో ప్రధానమైన వాక్యం. ఇది హిందూ తత్వం. ఇటువంటి ధర్మంలో ఉన్నందుకు మనం చాలా గర్వించాలి నిజంగానే. ఇక్కడ అటువంటి దేశము భారతదేశమే మహత్వాకరమంచు ముఖ్యతను తన్మయమంది తరించిపోయేదని ఈవేళ మరొక మహానుభావుడి హిందూ ధర్మ సమ్మేళనంలో తలుచుకోవాలని నాకు అనిపిస్తోందమ్మా. ఈవేళ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినరోజు ఈవేళ ఏప్రిల్ 14వ తేదీ. నేను ఎవరో అవధానం చేస్తుంటే అడిగారు, ఏమండి ఇప్పుడు ఈ కాలంలో మనుస్మృతి పాటించాలా పరాశర స్మృతి పాటించాలన్నారు. నోరు మూసుకుని భారత రాజ్యాంగం పాటించి ఇంకేం అక్కర్లేదని చెప్పాను నేను. ఇవన్నీ గోలంతా ఇప్పుడు ఎందుకండి? ఆ స్మృతి ఈ స్మృతి, అసలు స్మృతి లేక అల్జీమియా వేత్తో చాలామంది ఎడుతుంటే ఇక్కడ భారత రాజ్యాంగం ఉంది కదా, పాటించమన్నారు.
భారత రాజ్యాంగం ప్రకారమే కదండి 24 గంటలు గడవడానికి ముందు మన దేశ స్త్రీలకి 33% రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం చేశారమ్మా. ఎవరు చేయగలిగారు? హిందుత్వం ప్రధానంగా ఉన్న పాలకపక్షం చేయగలిగింది. ఇవాళకి అది సాధ్యమైంది. ఎప్పుడు చేద్దామన్నా ఎన్నో ప్రాంతీయ పార్టీలు, ఎన్నో గొడవలు, ఒకడికి ఇష్టం ఉంటే ఇంకోటికి ఇష్టం ఉండదు. అంచేది హిందువులు కలిసి ఉండడం, హిందూ సమ్మేళనం నిర్వహించడం, హిందువులు సంఘటితంగానే ఓటు వేయడం ఎంతో అవసరం. అది భారతదేశ అవసరం, హిందువుల అవసరం కాదు, భారతదేశ అవసరం. అన్ని మతాలు బాగుండాలంటే హిందువులు సంఘటితంగా ఉండాలి. హింసాం దూయతేతి ఇది హిందువు అంటారు. హింసను ఇప్పుడు దూరంగా ఉండేవాడే హిందువు. మనం హింస కోరుకోం, మన జోలికి వస్తే ఊరుకోం, రెండు ఉంటాయి ఇక్కడ. మనం హింస కోరుకోం, మన జోలికి వస్తే ఊరుకోం. అది మన సిద్ధాంతం. అది చేతులు ముడుచుకొని కూర్చోవడం కాదు మన సిద్ధాంతం. ఇక్కడ నువ్వు యుద్ధం చేయకు, యుద్ధం వస్తే ఊరుకోక, మళ్ళీ యుద్ధానికి రాకుండా కొట్టేయి, లేవద్దు ఇంకా. దానికోసం ఎంతైనా భరిస్తాం అక్కడ. అది హిందూ ధర్మ సిద్ధాంతం అంటే. అటువంటిది రాజ్యాంగాన్ని నిర్మాణం చేసిన మహానుభావుడు. ఈవేళ మనం ఆలోచిద్దాం ఒక్కసారి. రాజ్యాంగంబులు రాసియుండిరి మహాప్రాజ్యుల్ ప్రపంచంబునం భోజ్యుల్ సర్వసమత్వ భావ సరసి పూర్ణాత్ములు అంబేద్కరు. రాజ్యాంగంబులు రాసియుండిరి మహాప్రాజ్యుల్ ప్రపంచంబునం భోజ్యుల్ సర్వసమత్వ భావ సరసి పూర్ణాత్ములు అంబేద్కరు. త్యాజ్యంబుల్ వనరించి జీవితములన్ తాత్పర్యమేమౌను స్వరాజ్యమంచు తమరా లక్ష్యము సాధించిరే. ఇది సాగర ఘోష కావ్యంలో రాజ్యాంగం అంబేద్కర్ గురించి 25 ఏళ్ల క్రితమునే రాసినటువంటి పద్యం ఇది. ఎప్పటికప్పుడు మనం ఇంట్లో ఒక కుటుంబంలో పిల్లల చదువు ఎలా ఉందో కనుక్కున్నట్టే, మన అప్పులు ఆస్తులు ఎలా ఉన్నాయో లెక్కలు తీసుకున్నట్టే, కనీసం నెలకోసారి ఆరోగ్యాన్ని గురించి పరీక్షలు 6 నెలలకోసారో చేయించుకున్నట్టే రాజ్యాంగ లక్ష్యాలు సాధిస్తున్నామా అనేది కూడా ప్రతి భారతీయుడు పరిశీలించాలమ్మా, పరీక్ష చేసుకోవాలి. లేని దానికి ఎందుకు రాసుకున్నాము? పేజీలు దండగ చేసుకోవడానిక? రాసుకున్న రాజ్యాంగానికి ఇప్పుడు 100కి పైగా సవరణలు చేసుకోవాల్సి వచ్చింది. అంత చక్కగా ఉంటే సవరణలు ఎందుకు అవసరమయ్యేయండి? రకరకాలుగా చేసేసారు. ఎవరికి మెజారిటీ ఉంటే వాళ్ళు చేసి పారేశారు. అవసరమైనవి కొన్ని, అనవసరమైనవి కొన్ని. ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? కాలం ఎప్పుడు ఒకలా ఉండదు. కాలాన్ని బట్టి ధర్మం మారాలి, ధర్మాన్ని బట్టి కాలం మారదు ఎప్పుడు కూడా. ధర్మం ఎప్పుడు కాలాన్ని బట్టి మారుతుంది. అంటే సత్యాన్ని నిర్ణయించడం తేలిక, ధర్మాన్ని నిర్ణయించడం కష్టం. ధర్మం 10 ఏళ్ల క్రితం ఒకలా ఉంటుంది, ఇప్పుడు ఒకలా ఉంటుంది. మా చిన్నతనంలో ఇప్పటికి 30 ఏళ్ల క్రితం, మాకు 30 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు అందరూ చిన్న కుటుంబం చింతలేని కుటుంబం, చిన్న కుటుంబం చింతలే మా చేత కంఠస్థం చేయించారు. ఏమీ తెలియక ఇద్దరినో ఒకరినో కానీ ఊరుకున్నాం అమాయకంగా. ఇప్పుడు మళ్ళీ అదే ముఖ్యమంత్రులు ఏం చెబుతున్నారు? 4గురిని కానంటే మేమే డబ్బులు ఇస్తామని చెబుతున్నారు. నమశివాయ. ఏమైంది? ఇది ధర్మం మారడం అంటే. మరి అప్పుడు తెలియదా ఇది? జనాభా తగ్గిపోతే, యువతరం తగ్గిపోతే మామూలు ప్రచారం కాదు, విపరీత ప్రచారం చేసేశారు. దానికి బలైపోయింది హిందువులే. మనకి అన్నిటికీ కంగారే. జనాభా తగ్గిపోయింది, ఇప్పుడు ఎడుతున్నాయి. ఇప్పుడు కనమంటే ఎవరికంటారు? మన పిల్లలు ఎలా తయారయ్యారు? వీళ్ళు బంగారం కానీ చాలా గొప్పగా ఉన్నారు. ఈవేళ యువతరం పిల్లల్ని కంటాం కాదు, పెళ్ళి చేసుకోమంటున్నారు. నమశివాయ. ఎంత బాగా తయారయ్యారో యువతరం. మేము చేసుకోం, పైగా తల్లి తండ్రి చేసుకుని మీరు ఏముద్ధరించారు? రోజు కొట్టుకుంటారు, మేము ఎలా కొట్టుకోవాలంటారు. దీనికి నో రిప్లై. ఎందుకు వచ్చిందండి ఆ పరిస్థితి? 10 మంది పిల్లలు ఉన్న రోజుల్లో కూడా పిల్లల పెంపకం ఇబ్బంది కాలేదమ్మా. డే కేర్ సెంటర్ లేవు, ఓల్డ్ ఏజ్ హోమ్ లేవు, అన్ని తల్లి చూసుకుంది. తండ్రి సంపాదన ఏదో చూసుకున్నాడు అంటే వర్క్ డివిజన్ ఆఫ్ లేబర్ అయిపోయింది. అక్కడ గొడవ లేదు. వాళ్ళు అందరూ అన్నీ మొదలెట్టాక ఎవరికి ఏమీ లేకుండా పోయించేవారికి. ఇది ఆలోచన చేయాలి అందరూ కూడా. కుటుంబం బాగుంటేనే దేశం బాగుంటుంది. రాజ్యాంగం ఏమైనా అంతే. మన కుటుంబాన్ని మనం సమీక్ష చేసుకున్నట్టే ఒక్కోసారి మన ఆరోగ్యాన్ని మనం ఏదో 6 నెలలకోసారైనా చూపించుకుని ఎలా ఉందని తెలుసుకుని రాజ్యాంగాన్ని సమీక్ష చేసుకోవాలి. లేకపోతే అంబేద్కర్ లాంటి మహానుభావులందరూ సర్వసమత్వ భావ సరసి పూర్ణాత్ములు అన్నా నేను. సర్వసమానమైన భావంతో కదా మహానుభావుడు రాజ్యాంగ నిర్మాణం చేసింది. పూర్ణాత్ముడు ఆయన.
ఎందుకు చేశారు? త్యాజ్యంబుల్ బనరించి జీవితం. అంబేద్కర్ ఎన్ని కష్టాలు పడ్డాడండి, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాడండి, ఎంత ఎదుర్కొంటే ఆ స్థాయికి వెళ్ళగలిగారండి. ఆ స్థాయిలో కూడా ఆయన ఓడించారండి ఎన్నికల్లో. ఎంత విచిత్రమైన దేశం ఇది. ఆయన లోక్సభ మెంబర్గా పోటీ చేస్తే ఓడించారు ఆయన్ని. ఇక అంతకంటే ఓటేదగిన వాడు ఎవడైనా ఉంటాడు అసలు? ఆయన ఓడించారు. ప్రజలంటే అంతే. ప్రచారం లేదు పాపం, ఆయన డబ్బులు లేవు, ప్రచారం చేసుకోలేకపోయాడు, ఓటే లేదు. రాజ్యసభ ఏదో ఇచ్చి నెగ్గించుకోవాల్సి వచ్చింది. ఏం చేస్తారు? కానీ వాళ్ళంతా ఎందుకు చేశారు? త్యాజ్యంబుల్ బలరించి జీవితాలను త్యాగం చేసి రాజ్యాంగ నిర్మాతలు పటేల్ గారు సహా అందరూ సహా రాజ్యాంగ నిర్మాతలైన వాళ్ళు ఎందుకు చేశారు? తాత్పర్యం ఏమిటంటే స్వరాజ్యం బవును స్వరాజ్యమంచు. అమర కోసం చదివిన వారికి బాగా అర్థం అవుతుంది. అమర కోశంలో 2 మాటలు ఉంటాయి, స్వరాజ్యం స్వరాజ్యం 2 ఉంటాయి, అర్థం వేరు. స్వరాజ్యం అంటే సొంత రాజ్యం, స్వరాజ్యం అంటే సంధి, స్వర్ ప్లస్ రాజ్యం, స్వర్గరాజ్యం, దాన్ని స్వరాజ్యం అంటారు. ఇప్పుడు సంస్కృతంలో ఎలా ఉంటుందంటే గిర్ రాజ్యం అంటే గీ రాజ్యం అవుతుంది. ముందు ఈకారానికి దీర్ఘం వస్తుంది. 2 రకారాలు ఒకదానికొకటి పరమైతే ఈ రకారానికి ముందున్న అచ్చుకు దీర్ఘం వస్తుంది. అందుకని స్వర్ రాజ్యం స్వరాజ్యం. స్వర్ అంటే స్వరవ్యయం స్వర్గనాకత్రిది వత్రిదశాలయా. అమరకోశంలో మొదటి శ్లోకమే ఇది. స్వర్ అంటే స్వర్గం. మనం సొంత రాజ్యం సాధించుకోవడం ముఖ్యం కాదు, లేదు స్వర్గరాజ్యం కావాలి కదా. అది నరకరాజ్యం అయితే, సొంతమైతే, పరాయిదైతే. బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వాతంత్రం సాధించుకున్నామంటే అయిపోయిందా, పండగలు చేసుకున్నాం, జెండాలు ఎప్పటికీ కూడా. ఆగస్టు 15 అంటే ఏమిటి వచ్చేదంటే పిల్లలకి స్వీట్లు వస్తాయేమో, అందుకంటే ఏమి రావు. ఇక్కడ సెలవు వస్తుంది, ఇంట్లో కూర్చుంటాడు. ఎవడు తల్లి కానీ తండ్రి కానీ ఆగస్టు 15 ప్రాధాన్యాన్ని గురించి కానీ, ఓ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ లాంటి మహావీరులు, చంద్రశేఖర్ ఆజాద్ లాంటి మహావీరులు, అల్లూరు సీతారామరాజు, రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి మహావీరులు చేసినటువంటి పోరాటాలు ఏమీ చెప్పరు. ఇక్కడ సెలవిచ్చారా, ఆడుకో, వీడు పబ్బుకో క్లబ్కో వెళ్ళిపోతాడు. అది ఆగస్టు 15. ఇంకెందుకు ఆగస్టు 15? ఒక జనవరి 26 వచ్చిందంటే రాజ్యాంగం ప్రాధాన్యం చెప్పాలి. ఆగస్టు 15 ప్రాధాన్యం వేరు, జనవరి 26 ప్రాధాన్యం వేరు. ఆగస్టు 15 మనకి స్వతంత్రం వచ్చింది. ఆ జనవరి 26 గొప్పది, నిజానికి ఆగస్టు 15 కంటే గొప్పది. దానికి జనవరి 26 రాష్ట్రపతి ఎగరేస్తారు జెండా, ఆగస్టు 15 ప్రధానమంత్రి ఎగరేస్తారు. తేడా ఉంది. రాష్ట్రపతి ఎక్కువ, ప్రధానమంత్రి ఎక్కువ, రాష్ట్రపతి ఎక్కువ. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి ఎక్కువ. ఎందుకు ఆవిడకి ఆ స్థానం ఇచ్చారు? ఎప్పుడు ఆగస్టు 15 కంటే జనవరి 26 ఎక్కువ. రాజ్యాంగ ఆశయాలు సాధించడానికి ఆగస్టు 15 స్వతంత్రం, కానీ ఏమీ సాధించకుండా ఇంట్లో కూర్చోడానికి ఆగస్టు 15 ఎందుకయ్యా నీకు? అందుకే సాగర ఘోష కాలంలో కావ్యంలో నేను స్వతంత్రం తర్వాత క్షీణించిపోయిన పరిస్థితులు చూసి ఒళ్ళు మండి బాధతో పద్యం రాశా. పరపరిపాలన మందున పడులే శత్రువులు, పరపరిపాలన మందున పడులే శత్రువులు, స్వపరిపాలన మందున్నరుడే పరుడయ్యనుగా. పరపరిపాలన మందున పడులే శత్రువులు, స్వపరిపాలన మందున్నరుడే పరుడయ్యనుగా. అరయగ నిజమైన శత్రువు ఆత్మయే కాదా, అరయగ నిజమైన శత్రువు ఆత్మయే కాదా. ఇది సనాతన ధర్మంలో ముఖ్యమైన మాట. ఆత్మైవ ఖ్యాత్మనో బంధుకు ఆత్మైవ రిపురాత్మనక. భగవద్గీతలో పరమాత్మ చెప్పిన మాట. అయ్యా శత్రువులు శత్రువులు శత్రువులను ఊరికి అనద్దు. నీకు శత్రువు అవుతున్నది నువ్వే, నీకు మిత్రుడు అవుతున్నది నువ్వే. ముందు నీ మనస్సులో ఏం జరుగుతుందో గమనించమని చెప్పాడు కృష్ణ పరమాత్మ. మన మనస్సులో ఉన్న అసూయను మనం పోగొట్టుకోమండి. ఎవరినో శత్రువు అంటాం మనం. ఇక్కడ నీ అసూయ కారణంగా వాడు శత్రువు అయ్యాడు, లేకపోతే వాళ్ళు ఏం లోపం లేదు. ఇక్కడ మనం అసూయ పడ్డం తప్పు కాదు, వాడు అంత స్థానంలో ఉండడం తప్పు. అంటే నీకోసం ఇప్పుడు వాడు దిగిపోతాడా కిందకి? మన క్రోధం తప్పు కాదు, దుర్యోధనుడు అసూయ తప్పు కాదు, పాండవుల అభివృద్ధి తప్పు అంటే ఎలాగండి? వాళ్ళ ఇంద్రప్రస్థం లాంటి ఆటవిక రాజ్యాన్ని ఇచ్చినా సరే వాళ్ళు దాన్ని మహాప్రస్థానం, బ్రహ్మాండమైన భవనాలతో స్వర్గం చేసుకున్నారు. నిజంగా ఇంద్రప్రస్థం చేసుకున్నారు, వాళ్ళు కష్టపడ్డారు. మళ్ళీ దాని నుంచి పిలిచి దొంగ జూదం వాడించి పంపేశారు. దుర్యోధనుడు అసూయ కారణం శత్రుత్వానికి, పాండవుల అభివృద్ధి కారణం కాదండి. ఎంతగా ఉన్నా అసూయ పడుతుంటే అలాగే వీళ్ళు అసూయ పడుతున్నారు కదా అని మనం అభివృద్ధి చెందడం మానేస్తామా? అసూయ పడేటువంటి వాళ్ళు మన బంధువులైనా, మిత్రులైనా, విదేశీయులైనా, స్వదేశీయులైనా ఒకటే జవాబమ్మా. మనం నోరు విప్పాల్సిన పని లేదు, మన అభివృద్ధి వాళ్ళకి జవాబు చెబుతుంది, అనుమానం ఏం లేదు అక్కడ. అదే అరయగ నిజమైన శత్రువు ఆత్మయ్య కాదా. మనకి మనమే శత్రువు నిజం చెప్పాలంటే, లేకపోతే 70 ఏళ్ళ బట్టి అభివృద్ధి విహీనంగా ఎందుకు ఉంటుందండి?
రాజ్యాంగ సూత్రాలను సాధిస్తున్నావా లేదా అనేది ఎవరో ఆలోచించాల. అందుకే నేను పద్యం రాసి ఎందుకు చేశారయ్యా, స్వరాజ్యం అవుతుందని కదా. అది అవనప్పుడు మళ్ళీ కమ్యూనిస్టు సామ్రాజ్యాల్లాగే తగలబడి నేల కూలిపోయి ఇవాళ రష్యా వాడు ఉక్రెయిన్ మీద, ఉక్రెయిన్ వాడు ఇంకో కజకిస్తాన్ మీద దాడి చేస్తే దేనికా కమ్యూనిజం ఏమి సాధించినట్టు? మళ్ళీ వాళ్ళ రాజ్యాల మీద వాళ్ళే దండయాత్రలు చేసుకుంటూ ఏమి సాధించినట్టు? ఏదో స్వర్గాన్ని భూమి మీదకి తెంచేస్తామని చెప్పేశారు కదా. ఇక్కడ పెద్ద పెద్ద నవలన్నీ రాసి మా ప్రాణాలు ముంచేసారు. మేము యవ్వనంలో ఉండగా మోసపోయింది అదే. ఈ నవలలు చదివి మోసపోయింది. ఏం తెలుసు, 20 ఏళ్ల వయస్సు, అందులో ఏదో ఉంటే వచ్చేస్తుంది, అయిపోతున్నారు. ఏమీ అవదని తర్వాత తెలిసింది. ఏమైంది? ఇప్పుడు మొత్తం కమ్యూనిజం అనేది ప్రపంచంలోనూ లేకుండా పోయింది. ఎందుకని అంత తేలిగ్గా ఎవరు బుర్ర కాకులు కొట్టి గద్దెలకు పడదాం, గద్దెలను కొట్టి రాబందులకు సాధ్యం కాదండి. అది ఖచ్చితంగా దానికి సనాతన ధర్మం ఎప్పుడో జవాబు చెప్పింది. ఎవరైనా సరే తన దగ్గర డబ్బు పెరుగుతోంది అంటే అది సమాజం సొమ్ము అని గ్రహించి యజ్ఞాల ద్వారా, యాగాల ద్వారా, పూజల ద్వారా, వ్రతాల ద్వారా, నోముల ద్వారా, దాన ధర్మాల ద్వారా ఆ ధనాన్ని స్వచ్ఛందంగా సమాజానికి ధారపోయాలి. అదే సనాతన ధర్మం, అదే సనాతన ధర్మం. అందుకు వీలుగా ధనవంతుల మనస్సులు కరిగించాలి, మాటలతో కరిగించాలి, తపస్సుతో కరిగించాలి, ఆయుధాలతో కాదు చేయవలసింది ఇక్కడ. వాళ్ళంతా అందుకే మన హిందూ ధర్మంలో ఏదైనా మీరు చూడండి, మొత్తం దానం ఇచ్చేయండి, మొత్తం విశ్వజిత్ యాగం అని చేస్తారండి. బలి చక్రవర్తి చేశాడు. దానికే వామనమూర్తి వచ్చి విశ్వజిత్ యాగం అంటే ఏంటో తెలుసా? ప్రపంచం అంతా జయించాక మొత్తం వదిలేస్తాడు. అది హిందూ సామ్రాజ్యం. మొత్తం జయించి మొత్తం వదిలే. త్యాగాయ సంభృతార్థానం అంటారు రఘువంశరాజుల గురించి వర్ణిస్తూ. వారు డబ్బు సంపాదించేవారు. ఎందుకంటే త్యాగం చేయడానికి. త్యాగం చేయాలన్నా మరి డబ్బు ఉండాలి కదా. లేని వాడు ఏమి త్యాగం చేస్తాడు? శుభ్రంగా సంపాదించేవారట. మొత్తం వదిలేసి 2 చిన్న పిడతలు, ఒక పెద్ద పిడత, ఒక చిన్న పిడత, సంధ్యావందనానికి అంతకంటే అలా పట్టుకుని వెళ్ళిపోయేవారు. రఘుమహారాజు కాలంలో వానప్రస్థం అంటే అంతే. రాజ్యాన్ని అప్పగించి ఇంక మళ్ళీ ముట్టుకోలేదు. ఇంకా త్యాగానికి భోగానికి తగినటువంటి స్థితిలో ఉంటారు హిందువులు. కారణం ఏమిటో తెలుసా? త్యాగానికి ప్రతినిధి శివుడు, భోగానికి ప్రతినిధి విష్ణువు. ఇద్దరిని ఆరాధించేవాడే హిందువు ఖచ్చితంగా. ఏ రకంగా? విష్ణుమూర్తిని మీరు గమనించండి. మహాభోగాల్లో ఉంటాడు. ఆయనకి సర్పం మీద పడుకుంటాడు అనకూడదు, తప్పది. పాము కాదమ్మా, ఆయన పేరు భోగి. ఆయన పేరు భోగి. భోగము అంటే పడగ, భోగములు కలిగిన వాడు భోగి. భోగి అంటారు ఆయన. మహాభోగి అని అర్థం. అదొక భోగం. నువ్వు పడుకుంటావా పాము మీద? కుర్రలం బెడ్డ మీద పడుకుంటే నిద్ర పట్టట్లేదు. ఇక్కడ అర్ధరాత్రి లేచి యూట్యూబ్లు చూస్తున్నావు. ఇక్కడ విష్ణుమూర్తి పావుల మీద పడుకోవడం ఏంటండి? నాకు ఎప్పటికీ అనుమానమే. శాంతాకారం భుజగశయనం అంటారు ఆ శ్లోకానికి. ఇప్పటికీ నాకు అనుమానమే. శాంతాకారంతో ఉండేవాడు పావుల మీద పడుకోడు, పావుల మీద పడుకున్నవాడు శాంతాకారంతో ఉండడు. మరి ఈ శ్లోకానికి అర్థం ఏంటి? మన సంసారం అర్థమైతే ఇది అర్థం. ఆయన మన సంసార జీవితానికి ప్రతీక. సంసార జీవితం ఎంత గొప్పదంటే ఈ సంసారం కంటే యుద్ధం నయం. ఎందుకంటే యుద్ధం చేసినప్పుడు 2 పక్షాలు దెబ్బలాడుకున్నా రాత్రి అయ్యేసరికి ఎవరి శిబిరాల్లో వారు పడుకుంటారు. సంసారం ఎంత ఏంటంటే పగలల్లా ఎవరితో దెబ్బలాడేమో వారి పక్కనే పడుకోవాలి. ఇది ఏమనుకోవాలి? ఇదే పావుల పక్క అంటే. పగలల్లా ఎవరితో తోంచుంటా నీ వల్ల ఇది అన్నామో వాళ్ళ పక్కనే పడుకోవాలి. మళ్ళీ తరాలు వేసాక దెబ్బలాడుకుంటాం. మీరు ఇప్పుడు సంసారం యుద్ధం కంటే భయంకరం. ఎంత భయంకరంగా ఉంటుందిరా అబ్బాయి, నేను పడుకుని చెబుతున్నా, పావుల పక్క అలవాటు చేసుకో, సంసారం అలవాటు అవుతుందని చెప్పడానికి విష్ణుమూర్తి పావుల మీద పడుకుంది. లేదా ఆయనకేం పని? అవతారం వెనకాల, మూర్తి వెనకాల ఉండే తత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఆయన పాము మీద పడుకున్నాడు కదా అని పెద్దవాళ్ళు ధనవంతులు ఏం చేస్తారు? నేను వెండి పాము చేయిస్తా, నేను బంగారు పాము చేయిస్తా, చేయించుకొని ఇంటి నిండా పాములే ఉంటారు. అయిపోతాను నిన్నప్పుడు చేయించమన్నాడు పాము. ఇక్కడ ఆ పాము ఎందుకు పడుకున్నాడు అర్థం అక్కర్లేదండి. వెండి పాము చేయిస్తాడు. ఈయన పేరు రావడానికి దాని మీద ఈయన పేరు రాయమంటాడు. వెనకటికి కూడా మొత్తం హాల్లో ఒక పెద్ద హాల్ ఒకటి కడితే దాని మీద ఫ్యాన్లు అన్నీ ఇచ్చేట్టు ఒక ఆయన. ఫ్యాన్ మీద పేరు రాశారు. అందుకే భార్య పేరు కూడా రాశారు. కానీ వచ్చి చూశాక ఫ్యాన్ తిరుగుతున్నాయి, అందరూ గాలి అనుభవిస్తున్నారు. అవి తిరగడానికి వీల్లేదు, ఆపేయండి అన్నాడు. ఎందుకంటే నా పేరు కనపట్లేదు అన్నట్టు. మరి ఫ్యాన్ తిరిగితే పేరు కనపడదు కదా. మరి ఫ్యాన్ ఉండదు ఎందుకు? తిరగడానికా? వీడి పేరు కనపడడానికా? ఇలాంటివి ఉంటాయి స్వార్థాలు. తన చుట్టూ లక్ష్మీదేవి ఉండగా, నారద తుంబురులు ఉండగా, దేవతలు స్తోత్రం చేస్తూ ఉండగా, గరుత్మంతుడు పెద్ద వాహనంలో ఉండి తీర్థయాత్రలకి 14 లోకాలు తిరగడానికి సిద్ధంగా ఉండగా, నాభికమలంలో బ్రహ్మదేవుడు ఉండగా, సాక్షాత్తు ఆదిశేషుని మీద శయనించి ఉండగా, ఇంత భోగం చుట్టూ ఉండగా ఆత్మధ్యానంలో ఉండేటువంటి ఏకైక వ్యక్తి శ్రీ మహావిష్ణువమ్మ. ఆయన ఇవేమి పట్టించుకోడు. వీళ్ళ స్తోత్రాలు వినడం, ఆయన గరుత్మంతుడు రెక్కలో చూడడం, బ్రహ్మదేవుని లక్ష్మీదేవిని అసలే పట్టించుకోడు, ఏమి పట్టించుకోడు, దేవతలను పట్టించుకోడు.
ఆత్మధ్యానంలో ఉంటాడు. చుట్టూ సమస్త భోగాలు ఉండగా ఆత్మధ్యానంలో ఉండే భోగయోగి విష్ణువు, చుట్టూ శ్మశానపూర్వకమైన వాతావరణం ఉండగా అమంగళ వాతావరణం ఉన్నప్పటికీ ఆత్మధ్యానంలో ఉండే త్యాగయోగి శివుడు. అత్యంత హిందువులు అంటే త్యాగానికి భోగానికి సిద్ధంగా ఉంటారు. ఇదే సనాతన ధర్మం. మనం భోగాలు అనుభవించాలి, అవసరమైతే త్యాగానికి సిద్ధంగా ఉండాలి. పట్టు చీరలు ఉన్న వాళ్ళు కట్టేసుకోవాలి. నేను ఎప్పటి నుంచో చూస్తున్నా, ఇప్పుడు కూడా కట్టేసుకోండి. వేసవికాలం కొంచెం కష్టంగానే వెళ్ళగానే కట్టేసుకోండి. ఆభరణాలు ఉన్నవాళ్ళు పెట్టేసుకోండి. నేను రాలా శ్రావణ మంగళవారం దేవతలు వచ్చాను, నాకేం లోటు, నేనేమన్నా కొన్నానా, అన్ని మీరు పెట్టినవే. పెట్టకపోతే ఇప్పుడు ఇచ్చినాయని అడుగుతాడు. నేను పెట్టాను కదా మీరు వేసుకురాలేదంటాడు. చూపించాలి కదా, లేకపోతే అమ్మేసుకున్నామంటాడు. లేనిపోను కూడా. అందుకే నేను ఉన్నవి పెట్టేసుకుంటాను శుభ్రంగా. అనుమానం ఇది రేపు ఉంటామని ఏమైనా గ్యారంటీ ఉందండి? అన్ని పెట్టేసుకుంటే ఏ గొడవ ఉండవు, సుఖం అన్ని అనుభవించే వెళ్ళిపోతాం. ఏంటంట ఇదే విష్ణుతత్వం. ఏమీ లేకపోయినా కూడా ఉండగలగాలి, అది శివతత్వం. ఇది ఇద్దరే శివకి శివులే మనకి ప్రధాన దేవతలు. గమనించండి, అర్థమవుతుంది. అంటే స్వరాజ్యం కావాలంటే గుండెల్లో నివృత్తి ఉండాలి, బయటికి ప్రవృత్తి ఉండాలి ఖచ్చితంగా. మనందరం లోపల నివృత్తి మార్గంలో నాకేం అక్కర్లేదు, ఏం లేకపోయినా నేను ఉండగలను అని ఉంటట్టుగా ఉండాలి. బయటికి కావలసిన పనులేమో చేయాలి. మరి చెయ్యాలి కదా, లేకపోతే అవ్వదు కదా. బయటికి చేయవలసిన ప్రవృత్తి ఉండాలి, అని పనులు జరగాలి. కాబట్టి లోపల నివృత్తే ఉండాలి. అలా ఉంటే అంబేద్కర్కి మనం నిజమైనటువంటి నివాళి ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఆయన అలాగే చేశాడు, మన అలాగే చేయమని చెబుతాడు. ఆ మహానుభావుడికి నమస్కారం చేస్తాం. ఇప్పుడు ఈ హిందూ సమ్మేళనంలో 5 ప్రధానమైన అంశాలు ప్రకటించారు వాళ్ళు. అందులో ముఖ్యమైనది మొదటిది సమరసత. ఇవాళ హిందూ ధర్మానికి పెద్ద గొడ్డలు పెట్టి ఏమిటంటే కులభేదాలు. అనుమానం ఏం లేదు అందులో. ఎక్కడికక్కడ రకరకాల కులాలుగా మనం విడిపోతున్నాం. మనం హిందువులం. కార్యకర్తలు కరపత్రం కింద రాశారు చూడండి, గడప లోపలే కులం, గడప దాటితే హిందువులం, ప్రియ బంధువులం అని రాశారు. అది నినాదంగా మీ ఇంటి గోడల మీద రాయించండి అమ్మా, మీ ఇంటి గోడల మీద రాయించండి, మీ ఇంటి గోడల మీద రాయించండి. గడప లోపలే కులం, గడప దాటితే హిందువులం, బంధువులం. గడప లోపల ప్రతి కులంలోనూ గొప్ప గొప్ప ఆచారాలు ఉన్నాయి, గొప్ప భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఉన్నాయి, కులదేవతల ఆరాధన ఉంది, అన్నీ చెయ్యాలి. కానీ అది ఎంతవరకు అంటే గడప. మన పిల్లలకి ఉపనయనాలు చేశాం, పెళ్ళిళ్ళు చేశాం, బారసాలు చేశాం, నోములు చేశాం. అక్కడ కులాచారం ఎలా ఉంటే అది పాటిస్తాం. గడప దాటాం, మాకు కావలసింది భారతదేశం, మా కులం కాదు ఇక్కడ అని స్పష్టంగా చెప్పగలిగిన వాడే భారతదేశ భక్తుడు. అటువంటి దేశభక్తుల కోసమే ఈ సమ్మేళనం. దాన్ని వ్యాసభారతంలో అనుశాసన పర్వంలో స్పష్టంగా చెప్పాడు. పుట్టుకున బట్టి కులాన్ని నిర్ణయించడం చాలా తప్పు అన్నాడు స్పష్టంగా. నయో నిర్నాపి సంస్కారక. వ్యాసభారతం అనుశాసన పర్వంలో వ్యాసుడు స్వయంగా చెప్పిన మాటది. నయో నిర్నాపి సంస్కారక న శృతం నచ సంతతి. నయో నిర్నాపి సంస్కారక న శృతం నచ సంతతి. కారణాని కులీనస్య వృత్తయేవాత్ర కారణం. ఇది సనాతన ధర్మం మనకి చెబుతున్న మాట. ఒక వ్యక్తి ఏ కులానికి చెందినవాడని నిర్ణయించకుండా యోనికి పుట్టుకను బట్టి నిర్ణయించడానికి వీల్లేదు. అందులో కులాంతరాలు జరుగుతున్న ఈవేళ పరిస్థితుల్లో మరీ ఇబ్బంది. అది నిర్ణయించలేము, అసలు సాధ్యం కాదు. ఇంకా వారి కులమా ఎందుకు వచ్చిన గొడవ ఇదంతా? ఎందుకు అంత ఇది ప్రత్యేకం కులం అడిగి రాయించుకుంటున్నారండి? మా ఇంటికి వస్తే నేను స్పష్టంగా చెప్పానమ్మా, కులం రాయమంటే నాకు కులం లేదు, హిందూ అని రాసుకోండి అని చెప్పాను. నేనే చెప్పాను, మీకు చెబుతున్నా స్పష్టంగా. నేను చెప్పను. కానీ గమ్మత్తు ఏంటో తెలుసా? అపార్ట్మెంట్ మెట్లు దిగి వెళ్ళిపోతే మీ కులం ఏమిటో నాకు తెలుసు, నీకు నమస్కారం అన్నాను. ఇది పరిస్థితి. నేను వద్దన్నా సరే ఎందుకు వస్తుంది? పట్టేసింది బాగా బుర్రలకి. ఇది అక్కడి నుంచి ఇంకోటితో కలవం. ఓటేయడానికి అవతల వాడు పక్కన నిలబడాలన్న ఇబ్బంది, భోజనానికి మరీ ఇబ్బంది అండి. కార్తీక మాసం వచ్చేసరికి వనభోజనాలు ఏమవుతున్నాయో అందరికీ తెలుసు. నేను ఇప్పటి వరకు పాటించి చెబుతున్నానమ్మా, యావత్తు హిందువులకి వనభోజనం పెడితేనే నేను వస్తా, లేకపోతే రాను అని 25 ఏళ్ళుగా చెబుతున్నాను. నేను వెళ్ళలేదు ఎక్కడికి, నేను వెళ్ళాను. మీరు అదే నియమం పెట్టుకోండి. మొత్తం హిందువులకు పెట్టమన్నారు, కులభేదం పెట్టడానికి. 4 మెతుకులు తినడానికి నీ కులం నా కులం అడ్డమైతే మిత్రమా 2 కులాలు కలిపి గంగలో భారతం పట్టుకొని ఇక్కడ అవసరం లేదు, వాడు అవసరం లేదు. మన భారతం అలా చెప్పాల, మన రామాయణం అలా చెప్పాల, మన వేదం అలా చెప్పాల. నా యోనికి పుట్టుక కారణమే కాదని చెప్పాడు వ్యాసుడు. నాపి సంస్కారం అంటే ఏదో గొప్ప అర్థం చెప్పకూడదు ఇక్కడ. షోడశ సంస్కారాలు అంటారు, పుట్టగానే జాతకర్మ చేస్తారు, చెవులు అంటారు, ఉపనయనం అంటారు, బారసాలు అంటారు, పెళ్ళి అంటారు, అవి సంస్కారాలు.
అవి కులానికి వేరుగా ఉంటాయి. కానీ దాన్ని బట్టి ఔన్నత్యాన్ని నిర్ణయించడానికి వీలు. అవన్నీ టెక్నికల్. ఉపనయనమైనంత మాత్రాన్ని ఫలానా కులవాడు అనడానికి వీల్లేదు. ఆయన సంధ్యావందనం చేశాడా లేదా, ఓ తాడు ఉంటుంది మెళ్ళం అంతే, ఇంకేం లేదు ఇక్కడ. దాన్ని తాడనే అంటారు. మరి నువ్వు సంధ్యావందనం చేస్తే యజ్ఞోపవీతం అంటారు. సంస్కారం నాపి సంస్కారగా షోడశ సంస్కారాలు జరిగినా సరే అది ఉన్నత కులవాడు అనడానికి వీల్లేదు. దాన్ని తగినట్టుగా ఉండాలి కదా అతని ప్రవర్తన. నా శృతం. అంతేకాదు నువ్వు వేదం చదువు, శాస్త్రం చదువు, ఎంతో చదివినా కూడా దాన్ని బట్టి ఉన్నత వంశం అనడానికి కూడా. ఎందుకంటే చదువుకున్న వాళ్ళ బుద్ధులు ఎంత మారుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ చదువు రాని వాళ్ళే చాలా నయం. వాళ్ళకి మోసం చేయడం కూడా తెలియదు పాపం. మోసం చేసేవాళ్ళు చదువుకున్న వాళ్ళే, మోసపోయేవాళ్ళు చదువుకున్న వాళ్ళే. చదువులు ఏమైపోతున్నాయో ఎవరికీ అర్థం కావట్లేదు. సైబర్ నేరాలు చేసేవాళ్ళు ఈ ఇంజనీరింగ్లు, బీటెక్లు, ఎంటెక్లు చేసిన వాళ్ళే. గురయ్యే వాళ్ళు కూడా వీళ్ళే. వీళ్ళు బీటెక్లు, ఎంటెక్లు ఎందుకు అర్థం కావట్లేదు. కంప్యూటర్ నాలెడ్జ్ బాగా ఉన్నవాడే ఎవడో ఫోన్ చేయగానే 32 లక్షలు ఇచ్చేస్తాడు. వీడి కంప్యూటర్ ఎందుకు, నాలెడ్జ్ ఎందుకు పని లేక. అందుకంటే పల్లెటూళ్ళ వాళ్ళని ఆడేమన్నా మనకు ఊరికే ఇస్తాడేట ఇక్కడ అనేదో అంట. వాళ్ళేనా వాళ్ళు చదువుకోలేదు. వాడు ఏమన్నా మన మేనత్త కొడుక ఎందుకు ఇస్తాడు, నీకు బుద్ధి లేదా అంటారు. పల్లెటూరు వాళ్ళు ఏమి చదువు రాని వాళ్ళు. వాళ్ళకున్న జ్ఞానం కూడా మనకు లేదండి. లోపం ఎక్కడుంది? వాడి మోసంలో లేదు, డబ్బులో లేదు, మన దురాశలో ఉంది ఖచ్చితంగా. అసలు నువ్వు ₹1,00,000 పెట్టి ₹1,00,00,000 ఎలా కోరుతున్నావయ్యా? ఎందుకు కోరుతున్నావు? అది తప్పు కదా. వాడెవడో నేరం చేశాడంటావు. నీ దురాశను వాడు లాక్కున్నాడు. అదే మన ధర్మం చెబుతోంది ఖచ్చితంగా. అంటే నువ్వు ఎంత చదువుకున్నా మాకేమి గొప్ప కులం అనడానికి వీలు కాదండి. నచ్చే సంతతికి సంతానాన్ని బట్టి కూడా అనడానికి వీలు లేదు. ఆ సంతతి సరైన మార్గంలో ఉండాలి కదా. శకుంతలోపాఖ్యానంలో నాన్నయ్య గారు ఏం చెప్పడునో, తజల్ల పూరితంబులగును ఉతులును ఉరిటి కంటే సునృత వ్రత ఒక బావి మేలు, మరి బావులను ఉరిటి కంటే ఒక్క సత్క్రతువది మేలు, తత్క్రతు శతంబున కంటే సుతుండు మేలు, తత్సుత శతకంబు కంటే ఒక సుండుత వాక్యము మేలు చూడగన్. ఈ పద్యం సరిగ్గా RSS వారు తమ జెండా మీద వేసుకోదగిన పద్యం అండి. అంత గొప్ప పద్యం. ఎందుకంటే RSS ప్రధాన లక్ష్యం ఏమిటండి? వ్యక్తి నిర్మాణం నుంచి వ్యవస్థ బాధ్యత తీసుకోవడం. ముందు వ్యక్తిని నిర్మాణం చేస్తారు వారు. అందుకే శాఖ అని పెడతారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దయచేసి మీ పిల్లల్ని శాఖకి పంపించండి అమ్మా. కొన్ని వేల శాఖోపశాఖలుగా హిందూ ధర్మం విస్తరించాలి. ఇక్కడ కేవలం ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే 5-6 వేల సభలు జరుగుతున్నాయి. మొత్తం దేశంలో 1,50,000 హిందూ సమ్మేళనాలు జరుగుతున్నాయి. జయ హో భారత మాత, జయ హో భారత మాత. ఆ శాఖలో నేను వెళ్ళి చెబుతున్నాను. నా చిన్నతనంలో కత్తి స్వాములు, కర్ర స్వాములు ముఖ్యం కాదు. అక్కడ వందే మాతరంతో ప్రారంభం చేసి పూర్తిగా అన్ని చరణాలు పాడి దేశభక్తుల గాథలు కనీసం రోజుకు ఒక్కటి చెబుతారు ఖచ్చితంగా. ప్రాతస్మరణం అనే పేరు మీద పిల్లలకి సంస్కారం అర్థమవుతుంది. మీ హీరోయిన్లు చెప్పమంటే RSS వాళ్ళు ఏమంటారంటే మా హీరోయిన్ సీత, మా హీరోయిన్ అనసూయ, మా హీరోయిన్ అరుంధతి, మా హీరోయిన్ ద్రౌపదీదేవి అంటారు. మా సినిమా నటీమణుల పేర్లు వాళ్ళు చెప్పరు ఖచ్చితంగా. ఎందుకంటే ప్రాతస్మరణలో ఉండేవన్నీ మహాసాధ్వులు, మహావీర నారీమణుల పేరు చెబుతారు. అవి మన పిల్లలు చెప్పాలంటే శాఖలకి పంపాలి. వ్యక్తి నిర్మాణం నుంచి వ్యవస్థ నిర్మాణం అవుతుంది. అదే శకుంతలోపాఖ్యానంలో పద్యం. నీ ఇంటి ప్రయోజనాల కోసం నువ్వు తవ్వుకుంటే అది నీకు మాత్రమే ఉపయోగపడుతుందయా, అంతకంటే ఓరబావి తవ్వు మంచిది, ఊరందరికీ ఉపయోగపడుతుంది కదా. ఓరబావి తవ్వితే సరిపోదయా, ఓరబావి తవ్వడం కంటే ఒక కొడుకునకు యజ్ఞం చేయడం మంచిది అన్నారు. ఎందుకు యజ్ఞం చేయడం మంచిది? నువ్వు బావి తవ్వవు, నీళ్లు పడకపోతే బావి ఎందుకు పని లేక ఆత్మహత్య చేసుకుందుకు పనికొస్తుంది, అంతకు కూడా పనికిరాదు. అందుకే నీరు రావాలి, నీరు పడాలంటే వర్షం కురవాలంటే యజ్ఞాలు చేయాలి. అందుకని బావులు తవ్వడం కంటే 100 బావులు తవ్వడం కంటే యజ్ఞం చేయడం మంచిది అన్నారు. అంతేకాదు ఇంకో విచిత్రమైన విషయం చెప్పారు. 100 యజ్ఞాలు చేయడం కంటే ఒక కొడుకును కండం మంచిది అన్నారు. ఎందుకన్నారు? ఆ కొడుకు యజ్ఞం చేస్తాడని రాత్రిళ్ళు పబ్బకి కల్పకి పెడతాడని కాదు. వాడెందుకు కొడుకు పని లేక. వాడు మన సంప్రదాయాన్ని, ఆచారాలని పాటిస్తేనే వాడు కొడుకు. కానీ లేనివాడు కొడుకు ఏంటండి? ఒక్క మాట చెబుతానమ్మా, నచ్చుతుందో నచ్చదో నాకు తెలియదు, ఖచ్చితంగా నీ మీద నమ్మకంతో చెబుతున్నాను నేను. ఏమండి, పిల్లలకి మన పొలం చూపి ఇది మన పొలం కాపాడుకోవాలని చెబుతాం కదా, ఇది మన ఇల్లు కాపాడుకోవాలని చెబుతాం కదా, ఇది మన స్థలం కాపాడుకోవాలని చెబుతాం కదా, ఇది మన భాష, ఇది మన సాహిత్యం, ఇది మన దేశం కాపాడుకోవాలని చెప్పండి అమ్మా, కాపాడుకోవాలని చెప్పండి.
సొంతాస్తులు అయ్యేసరికి ఒక్కొక్కళ్ళు రోజుకు 3 సార్లు చెప్తారు ఇక్కడ కొడుకులకి. ఎంత కష్టపడి సంపాదించారో కూడా చెప్తాడు అవన్నీ. మరి స్వాతంత్రం ఎంత కష్టపడితే వచ్చిందండి? భగత్ సింగ్, సుఖదేవ్, రాజగురువుల తల్లులు తండ్రులు ఎంత క్షోభపడి ఉంటారండి. 21 ఏళ్ల వయస్సులో తమ కుమారుల్ని కోల్పోయినందుకు. చంద్రశేఖరాజాద్ తల్లిదండ్రులు ఎంత బాధపడి ఉంటారు. సీతారామరాజు తల్లిదండ్రులు ఎంత బాధపడి ఉంటారు. మన పిల్లలకి ఈ కథలు చెప్పడం మానేసి, ఒరే ఇక్కడ ఈ స్థలం కొనడానికి చాలా పెద్ద గొడవ అయిపోయిందిరా, నేను చాలా సాధించా. ఏ బుద్ధి లేదా ఈ మాట చెప్పడానికి? ఇది పెద్ద ఏమన్నా వీరభారతమా? ఎవడ స్థలమో ఆక్రమించి ఈ కథలు చెప్తా. ఎందుకంటే కష్టపడి సంపాదించామని కొడుకులకు చెప్తే వాళ్ళు ఏదో చేస్తారని. ఇక్కడ ఎందుకు వచ్చింది స్వాతంత్రం? అంతకంటే కష్టపడి సంపాదించారు. ఆ కథ ఎందుకు చెప్పమండి? సొంత కథలు చెప్తున్నావు ఇక్కడ, దేశం కథలు చెప్పడం మానేసి. శకుంతల ఆ కథ చెప్పింది. బావికి నూయి కంటే బావి మేలు, బావి కంటే యజ్ఞం చేయడం మేలు, 100 యజ్ఞాలు చేయడం కంటే కొడుకును కనడం మేలు. ఆ కొడుకు యజ్ఞం చేస్తాడని మళ్ళీ ఇంకో మాట వస్తుంది. వెంటనే ఫెమినిస్టులు తయారైపోతారు ఇక్కడ. మనకు వాళ్ళొకళ్ళు వాళ్ళేమంటారు, నువ్వు ఎంతసేపు కావ్యాల్లో మొగాళ్ళ గురించి చెప్పాను, నీకు బుద్ధి లేదు మాట్లాడడానికి. హిందూ సంప్రదాయం తెలియదు. కొడుకు యజ్ఞం చేయాలంటే కోడలు ఉండాలమ్మా, లేకుండా వాడు యజ్ఞం చేయడు ఇక్కడ. అందుకని కోడలను కనమని వేరే చెప్పక్కల. నర్మగర్భమైన వాక్యాలను ఎలా అర్థం చేసుకోవాలో అలా అర్థం చేసుకోవాలి. కొడుకును గాను కోడల్ని గాను ఇద్దరికి కలిసి పిల్లలు ఇవన్నీ చెప్పరు ఇక్కడ. అది పద్యం, తుప్పలమాల చంపకమాల పద్యం. అందులో అందరూ పడరు, ఒకళ్ళే పడతారు. అర్థం లేని విమర్శలు ఇవన్నీ. కొడుకుల గురించి చెప్పారు కోడల గురించి. కొడుకుని కంటే కోడలను చూపడు. కొడుకు ఎందుకు? కోడలు లేనప్పుడు పని లేక ఒంటికే చుట్టుకోమా వేలాడుతుంటాడా? పైగా కొడుకు యజ్ఞం చేయాలంటే కోడలు ఉండాలండి. మనకి సనాతన ధర్మంలో స్త్రీల యొక్క ప్రాధాన్యం ఎలా ఉంటుందంటేనమ్మా, భర్త లేకుండా, భర్త పక్కన లేకుండా, అసలే లేకుండా స్త్రీలు వ్రతాలు చేయొచ్చు, నోములు చేయొచ్చు. 1,00,000 ఒత్తులు నోము అని ఉంటుంది, ఎవరైనా చేయొచ్చు. స్వర్గానికి వెళ్ళేలోగా ఎప్పుడైనా చేయొచ్చు. మొగుడితో పనే లేదు అసలు. శ్రావణ మంగళవారం నోవులు ఉంటాయి, మొగుడితో పనే లేదు. వాడు ఊరికి వెళ్ళిపోవడమే మంచిది, సుఖంగా చేసుకుంటాం. ఇవి ఉంటే ఊరికే షంటుతూ ఉంటాడు అత్తమానికి. కానీ మొగాడు సత్యనారాయణ వ్రతం కాదమ్మా, విఘ్నేశ్వర పూజ చేయాలన్నా సరే పక్కన భార్య ఉండాల్సిందే. దట్ ఈజ్ హిందూ కల్చర్, దట్ ఈజ్ హిందూ కల్చర్. ఎవరికి ప్రాధాన్యం ఇచ్చారో అర్థమవుతుంది. లక్ష్మీనారాయణులు అంటారు, నారాయణ లక్ష్ములు అని ఎవరు అనరు. పార్వతీ పరమేశ్వర పార్వతులు భాష కూడా సరిపోదు. దుష్ట సమాసం అంటారు. భాష కూడా సరిపోదు. ముందు స్త్రీ పేరు ఉండి తర్వాత పురుషుడి పేరు ఉంటుంది. ఎవరికి ఇచ్చారో ప్రాధాన్యం అర్థం కావట్లా. ఆడదు లేకుండా. అందుకే కదా శ్రీరామచంద్రమూర్తి బంగారు చేతం చేయించుకొని కుదరదు అక్కడ. యజ్ఞం చేస్తే కుదరదు అక్కడ, చల్లదది. అంత ప్రాధాన్యం ఉంది. అందుకని కొడుకును కనమని శకుంతలు చెబితే కోడల్ని ఇంకోళ్ళకి అంటారు. వాళ్ళు 2 పెళ్ళి అయితేనే యజ్ఞం అవుతుంది. ఇప్పుడు ఇంత కొడుకును కండం కూడా స్వార్థమే అవుతుంది. ఆవిడేముంటుంది, సుతశతకంబు కంటే ఒక సులుత వాక్యము మేలు చూడగన 100 మంది కొడుకులను కంటం కంటే ఒక సత్యవాక్యానికి కట్టుబడ్డం మంచిదయ్యా అని చెప్పింది. అది సనాతన ధర్మం, అది సనాతన ధర్మం. పైగా ఈ కథ, శకుంతల కథ భారత కథకి బీజం. ఆది పర్వంలో ఉంటుంది. సత్యవాక్యానికి కట్టుబడ్డం 100 మంది కొడుకులను కంటం అంటే మేలని చెప్పింది. ఎందుకని? చివర జరిగిన యుద్ధంలో 100 మంది కొడుకులను కన్నా ధృతరాష్ట్రుడు నాశనం అయ్యాడు. సత్యానికి కట్టుబడ్డ ధర్మరాజు గెలిచాడు. అది భారతీయ కావ్య నిర్మాణం, భారతీయ కావ్య నిర్మాణం. ప్రారంభంలో చెప్పే కథలోనే బీజాలన్నీ వేసేస్తారు ఇక్కడ, తర్వాత మొలకెత్తుంది. ఈ ఒక్క పద్యంలో భారతం కథ అంతా ఉంది. వ్యక్తి నిర్మాణం నుంచి వ్యవస్థ ఏర్పడుతుంది. నీ గురించి ఆలోచించు, తప్పు లేదు. కానీ నీ గురించి కంటే నీ కుటుంబం గురించి ఆలోచించు. నీ కుటుంబం కంటే నీ గ్రామం గురించి ఆలోచించు. నీ గ్రామం కంటే నీ దేశం గురించి ఆలోచించు. అది రాష్ట్రీయ స్వయం సేవక సంఘం, అది దేశభక్తి, అది హిందూ సమ్మేళనం. ఇవాళ నుంచి మీ పిల్లలకి మీరు దేశం గురించి ఆలోచించడం అలవాటు. ఎప్పుడైనా మామూలు ఇంట్లో ఏంట్రా అవన్నీ ఎప్పుడు ఉండేవారా, ఏంటి గొడవ, దేశంలో ఏం జరుగుతుందో మాట్లాడుకుందాం అని చెప్పండి. కనీసం దినపత్రిక చదవడం అలవాటు చేయండి. యూట్యూబ్లు చూసి ఆ వార్తలు నమ్మడం కాదండి. ఇక్కడ దినపత్రిక చదవడం అలవాటు. యారా ఇవాళ దేశం గురించి ఏమి రాశారా, యుద్ధం సరే, మనకేమైనా ఇబ్బంది ఉందా, అది అవి తెలిస్తే వాళ్ళకి లోకజ్ఞానం వస్తుంది, శ్లోకజ్ఞానం వస్తుంది. ఎంతసేపు మన కుటుంబ సమస్యలే మాట్లాడుకుంటూ అవే ఎక్కువైపోయాయి. ఇక్కడ తలనొప్పి అయిపోయింది అందరికీ. ఇక్కడ ఇంత చేస్తే 2 పెద్దాళ్ళు 2 చిన్నాళ్ళు వీళ్ళు కూడా ఇంట్లో ఉండరయ్యా. పెద్ద సమస్య అయిపోయి రోగాలు వచ్చేస్తున్నాయి ఇక్కడ. అంతకంటే దేశం ఎప్పుడైతే ముఖ్యం అనుకున్నామో మన కుటుంబ సమస్యలు చాలా చిన్నవిగా కనపడతాయండి, చాలా చిన్నవిగా కనపడతాయి. కుటుంబ సమస్యలు చిన్నవైపోవాలి, దేశ సమస్యలు పెద్దవి కావాలి. దాన్నే దేశభక్తి అంటారు. అంచేది ఎంత చదువుకున్నా లాభం లేదు, ఎంత మంచి సంతానం ఉన్నా లాభం లేదు. పుట్టుకను బట్టి కులాలను నిర్ణయించద్దని దేన్ని బట్టి నిర్ణయించాలని వ్యాసుడు చెబుతున్నాడు. ఆ సమరసత కోసం, సామరస్యం అంటే ఏమిటో చాలా స్పష్టంగా చెబుతున్నాడు. దేన్ని బట్టి నిర్ణయించాలయ్యా,
వృత్తయే మాత్ర కారణం కారణాని కులీనశ్చ. ఈయన ఉత్తమ కులస్థుడు నువ్వు చెప్పాలంటే వృత్తయే మాత్ర కారణం. వృత్తము అంటే ప్రవర్తన, హిజ్ క్యారెక్టర్, హిజ్ హార్ హెర్ క్యారెక్టర్ని బట్టి నిర్ణయం చేయండి, ప్రవర్తనను బట్టి నిర్ణయం చేయండి. అంతేగాని లేబుల్స్ పెట్టుకుంటే కుదరదు ఇక్కడ. ఇది భారతీయ సిద్ధాంతం. ఇప్పుడు వారిది సమరసత సిద్ధాంతం. దానికోసం ఎన్ని ఊళ్ళు తిరుగుతున్నారో తెలియదమ్మా. ఎక్కడో శ్రీకాకుళం అడవులు పెడుతున్నారు కార్యకర్తలు. నేనే చాలా చోట్ల సమరసత సేవా సమితి సమావేశాల్లో పాల్గొన్నాను. నా జన్మ ధన్యమైందని భావిస్తున్నాను. ఆ సమరసతను మన పిల్లలకు అలవాటు చేయాలి. ఎప్పుడైనా కులాల ప్రసక్తి వస్తే దయచేసి ఈ కులం తక్కువ, ఈ కులం ఎక్కువ, వాళ్ళతో స్నేహం చేసి ఈ మాటలు మాట్లాడకండి. అందరం భారతీయులమే. మన ఆచారాలు ఏమైనా ఉంటే కులాచారాలు ఇంట్లో చేసుకుందాం. వాటిని గురించి అంత గొప్ప చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక్కడ దేశం గురించే ఉండాలి మన గొప్ప అంతా. రెండో ఆశయం వారిది పర్యావరణం. వాళ్ళ హిందుత్వం ద్వారా, సనాతన ధర్మం ద్వారా పర్యావరణానికి మనం చేసే సేవ ఎలా ఉండాలో తెలుసా? ఎక్కడెక్కడ చెత్త పేరుకుంటోందో, ప్లాస్టిక్ కానీ మరొకటి కానీ, దాన్ని మనం తగ్గించడం కష్టం అండి. కానీ మన విద్యార్థులు పరిశోధనలు చేస్తే చెత్త నుంచి విద్యుత్తు పుట్టించగలరు, అనేక రకాల ఉపయోగించే వస్తువులు పుట్టించగలరు. ఆ పరిశోధనాత్మక దృష్టిని విద్యార్థులకు అలవాటు చేయాలి. జరుగుతోంది. ఎక్కడో తెలుసా? ఉజ్జయినిలో మహాకాళి ఆలయం ఉంటుంది. అంత మహాకాళేశ్వర స్వామి ఆలయం 12 జ్యోతిర్లింగాల్లో అది ఒకటి. ఉజ్జయినిలో ఏం చేస్తారో తెలుసా? అన్ని చోట్ల ఉన్నట్టుగా నిర్మాల్యాన్ని తీసుకెళ్లి ఎక్కడో పారబోయిరండి. రోజు శివుడికి అర్చన చేసినటువంటి ఆకులు, పువ్వులు, నిర్మాల్యవన్నీ ఒక చోట జాగ్రత్తగా వేసి దాన్ని ప్రాసెసింగ్ ఎంత చెయ్యాలో అంతా చేసి దాని నుంచి విద్యుత్తును పుట్టిస్తున్నారమ్మా మహాకాళేశ్వర స్వామి ఆలయం ద్వారా. 25 ఏళ్ల క్రితమే నేను ఆ విషయం విని సాగర ఘోష కావ్యంలో పద్యం రాశాను చాలా ఆనందంగా. ఒత్తుల్పేనరే ఈశ్వరార్చన కళా పాండిత్య వృద్ధములై చెత్తన్ గోరిన పూలన్ జలములన్. ఒత్తుల్పేనరే ఈశ్వరార్చన కళా పాండిత్య వృద్ధములై చెత్తన్ గోరిన జలములన్. శ్రీమన్మహామేధ విద్యుత్తున్ పుట్టగ చేసెను ఉజ్జయినిలో. శ్రీమన్మహామేధ విద్యుత్తున్ పుట్టగ చేసెను ఉజ్జయినిలో. ఉత్కృష్ట శాస్త్రీయ భావాత్తంబైన సమాజమందున. ఉత్కృష్ట శాస్త్రీయ భావాత్తంబైన సమాజమందున అసాధ్యం ఉండునే సత్కవి. ఉజ్జయినిలో టన్నుల కొద్దీ పోగొతున్నటువంటి నిర్మాల్యాన్ని ఒక చోట పెట్టి దాన్ని అనేక విధానాల ద్వారా మార్పు చేసి అక్కడి నుంచి ఆ చెత్త నుంచి విద్యుత్తు తయారు చేశారు. ఆ విద్యుత్ ఆ దేవాలయానికి కాదు, ఉజ్జయిని మహానగరానికి, అక్కడ పెద్ద కార్పొరేషన్ ఉంటే వాళ్ళకి అప్పిస్తున్నారు వీళ్ళు విద్యుత్. మన దేవాలయాల్లో జాగ్రత్త పడితే అంత చేయొచ్చు. నిర్మాల్యం నుంచి విద్యుత్తు తయారు చేయొచ్చు. అదేమీ అపవిత్రం కాదు. దేవుని నిర్మాల్యం ముట్టుకోకూడదు. ఈ సెంటిమెంట్లు విడిచిపెట్టాలి. చెత్తలో పడిపోయేదాన్ని ఎలా ఉపయోగించగలమనేది చూడాలి. ఎంతసేపు వదిలేయడం కాదు. పైగా నిర్మాల్యం గొప్ప సంకేతం. నిర్మాల్యం అర్థమైతే గుండెల్లో ఉండే శివుడు కనపడతాడు, అనుమానం ఎలా. మనకి గుండెల్లో ఉన్న భగవంతుడు ఎందుకు కనపడడం లేదు అంటే అడ్డమైంది నిర్మాల్యమే. గుళ్ళో శివుడిని మీరు గమనించండి. లక్షపత్రి పూజ చేశారనుకోండి శివాలయంలో, ఆకులు పేరుకుపోతాయి, పువ్వులు పేరుకుపోతాయి. మన్నాడు కనుక అర్చకుల వారు ఏదైనా అశౌచం వచ్చి ఏదైనా ఇబ్బంది వల్ల తీయకపోతే అవన్నీ అక్కడే ఉంటాయి. శివుడు కనపడ్డ కదా. నిర్మాల్యం శివుడి మీద పేరుకుపోతే గుళ్ళో శివుడు కనపడ్డ కదా. నిర్మాల్యం అంటే అర్థం ఏమిటండి? నిన్నటి పూజా ద్రవ్యాలు శివుడు శిరస్సు మీద ఉండడం వల్ల గుళ్ళో శివుడు నీకు కనపడాలా. అలాగే నిన్నటి జ్ఞాపకాలు నీ గుండెల్లో ఉన్నంత వరకు గుండెల్లో శివుడు కనపడ్డమ్మా. ఇదే రహస్యం, తాత్విక రహస్యం. భగవంతుడు గుండెల్లో శివుడు కనపడాలంటే ఎప్పటి జ్ఞాపకాలు అప్పుడు వదిలేయాలి. అందుకే నేను 3 మాటలు చెప్పాను, అవి బాగా ప్రచారం అవుతున్నాయి. ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టండి, ఎప్పటి పనులు అప్పుడే చేయండి, ఎక్కడ విషయాలు అక్కడ వదిలేయండి. జీవితం సుఖంగా ఉంటుంది. మనకంత క్యాన్సర్ సహా అన్ని జబ్బులు ఎందుకు వస్తున్నాయంటే 25 ఏళ్ల క్రితం జరిగిన అవమానం గురించి ఇప్పుడు మాట్లాడు. ఇప్పుడు బాగానే ఉన్నావు కదా, ఎందుకు గోళ? మనకు జరిగింది అంత అవమానమా? దేశంలో ఎంతమందికి ఎన్ని జరిగాయి ఇక్కడ? అది పెద్ద విషయమా ఇది? లేదు, సన్మానాలు కూడా అప్పుడు నాకు చేశారు అసలు సన్మానం అని ఇప్పుడు మాట్లాడ. జరిగి 20 ఏళ్ళే.
ఇవే మరో జన్మ కారణాలన్నీ ఇవే తత్వశాస్త్రం చదివిన వ్యక్తిగా చెబుతున్నా. జ్ఞాపకాలే మరో జన్మ కారణం. జ్ఞాపకాలు లేకపోతే జన్మలే. జ్ఞాపకం అనేది దాన్ని పెద్ద గొప్ప విషయం ఏం చెప్పకండి. జ్ఞాపక శక్తి ఎవరికంటే పిల్లలకు ఉండాలి. పెద్దవాళ్ళకి ఎందుకు పని లేక ఊరికి బాధపడిపోతున్నారు ఇక్కడ. ఈ మధ్య 80 ఏళ్ళు వచ్చేయండి, శ్లోకాలకు ఏమీ గుర్తు రాకపోతే మంచిది. భార్యను కూడా గుర్తుపట్టలేకపోతే మోక్షం తొందరగా వస్తుంది. 80 ఏళ్ళు వచ్చాక జ్ఞాపకం ఎందుకంటే పని లేక అన్నీ మర్చిపోవాలి. జ్ఞాపక శక్తికి పేరు పొందిన వ్యక్తిగా 1000 పద్యాలు ఏకతాటిగా అప్పగించి ధారణ బ్రహ్మరాక్షసుడు అని బిరుదు తెచ్చుకున్న వ్యక్తిగా చెబుతున్నా. గుర్తుంచుకోవడం అంత శాపం ఇంకోటి లేదు, మర్చిపోవడం అంత వరం ఇంకోటి లేదు. జీవితం అంటే అంతే. ఎన్ని మర్చిపోతే అంత మంచిది, ఎంతమందిని మర్చిపోతే అంత మంచిది. ఎందుకంటే 80 ఏళ్ళు వచ్చాక జ్ఞాపక శక్తి పని లేక చదువుకునే పిల్లలకు అవసరం, నీకెందుకు? ఈ మధ్యన ఏమిటో ఎవరిని దేవుణ్ణి తప్ప ఎవరిని గుర్తుపట్టకు, నీ జీవితం బాగుంటావు. దేవుణ్ణి గుర్తుపట్టకపోయే సమస్య లేదు. మనకు వాడు కనపడాలి కదా. మనుషులను గుర్తుపట్టక మరీ మంచిది, అప్పు ఇచ్చిన వాళ్ళని మర్చిపోతే ఇంకా మంచిది. గుర్తుండక్కర్లేదు. వెనకడికి ఒక కథ ఉండేది, తెలుగు అబ్బెబ్బెబ్బే అంటారు, ఇప్పటికే అంటారు. ఏం జరిగి అబ్బెబ్బెబ్బే, అది మామూలుది కథ ఉండేది. ఒకడు ఊరి నిండా అప్పులు చేశాడు. ఎగ్గొట్టడానికి ఏం చేయాలని పక్క స్నేహితుడిని అడిగాడు. వాడు వీడికి అప్పిచ్చిన వాళ్ళు వాడు ఉన్నాడు. కానీ స్నేహితుడు కాదు, ఏం లేదు పిచ్చి వచ్చినట్టు నటించు, పిచ్చి వచ్చినట్టుగా ఎవరు నీ దగ్గరికి వచ్చి అప్పు అడిగినా అన్నమాట. వీడు అలాగే అండం మొదలెడితే పాపం వాళ్ళందరూ వీడికి పిచ్చెక్కిందని వదిలేశారు. చివరికి ఈ సలహా ఇచ్చిన వాడు అడిగాడు, ఇంత మంచి సలహా ఇచ్చాను కదా, నా డబ్బు నాకు ఇచ్చే అంటే బెబ్బెబ్బే అన్నాడు వాళ్ళ దగ్గరికి కూడా. బాగానే ఉందండి. నక్క ఒక చోట ఓడ వేసి ఇంకో చోట గౌరీ కళ్యాణం పాడుతుందా, ఎక్కడైనా అదే పాడుతుంది. వీడికి బెబ్బెబ్బెబ్బే, అందుకే అబ్బెబ్బెబ్బే అని తెలుగులో గొప్ప కథ, జాతీయ. అంచేది అప్పిచ్చిన వాళ్ళని మర్చిపోతే అప్పు తెచ్చక్కల. మర్చిపోవడం ఎంత గొప్ప విషయం అండి. దాని గురించి అంత ఏదో పిల్లలు ఏదో 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్నవాళ్ళు వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. మనకెందుకు లేని పొంది ఎన్ని మర్చిపోతే అంత మంచిది. అదే నిర్మాల్యం సరిగ్గా తత్వం కూడా అంత. నిన్నటి జ్ఞాపకాలు మర్చిపోతే గుండెల్లో ఉన్న శివుడు కనపడతాడు. ఎలాగంటే నిన్నటి నిర్మాల్యం ఉన్నంతసేపు గుళ్ళో శివలింగం కనపడదు. ఆ నిర్మాల్యం తీసేస్తేనే కనపడుతుంది. ఎప్పటికప్పుడు మన జ్ఞాపకాలు తొలగించుకోవాలి. అంతా ప్రపంచం జగన్మిథ్య, జగన్మిథ్య బ్రహ్మ సత్యం అని మనస్సులో ఎంత బాగా అనుకుంటే అంత బాగా ఉండగలుగుతాం. పర్యావరణాన్ని కాపాడుకుంటేనే ఇది మన దేవాలయ వ్యవస్థ ద్వారా భక్తి ద్వారా ఇంకా హైదరాబాద్లో ప్రత్యేకంగా చేయవలసింది ఒకటి ఉందండి. సోలార్ ఎనర్జీని ఎంత ఉపయోగిస్తే అంత మంచిది. ఆదిత్య హృదయం అంతా సోలార్ ఎనర్జీ ఏనమ్మా, అనుమానం ఏం లేదు అక్కడ. ఆదిత్య హృదయం పూర్తి శాస్త్రీయమైన స్తోత్రం అండి, భక్తి స్తోత్రం కాదు, ఇది శాస్త్రీయమైన స్తోత్రం. సౌరశక్తిని మించి వెలుగులు మనకి ఎక్కడికి రావు. కల్మష బాధలేక కలకాలము నిలిచి వెలుగునట్టి వెలుగులు మరి ఎవరియగలరు ఒక్క త్విషాంపతి దక్క. కల్మష బాధలేక కలకాలము నిలిచి వెలుగునట్టి వెలుగులు మరి ఎవరియగలరు ఒక్క త్విషాంపతి దక్క. సౌరశక్తులు మనుజాళికిన్, సౌరశక్తులు మనుజాళికిన్ చదువుకొంటకు వంటకు కాచుకొంటకు మేల్మి మెరుంగు వెల్గులు సుమి అనపాయములు అర్థవంతములు. ఇప్పటికీ హైదరాబాదులో మనం సౌరశక్తిని వినియోగించగలిగితే ఎటువంటి కల్మష బాధ లేకుండా నీళ్లు కాచుకోవచ్చు, పిల్లలు చదువుకోవచ్చు, వంట వండుకోవచ్చు, అన్ని చేసి. ముఖ్యంగా ఈ గ్యాస్ బండల గొడవంతా ఉండదు. ఈవేళ అదొకటి వచ్చి పడింది కదా, ఇక్కడ ఎక్కడో యుద్ధం జరుగుతుంది, మన వంటింట్లో వచ్చేసింది ఇప్పుడు ఇది. అంటే సోలార్ ఎనర్జీ కనుక వాడగలిగితే, సౌరశక్తిని వినియోగించుకోగలిగితే మనం ఎంత అదృష్టవంతులు. అది మన ఆదిత్య హృదయంలో ఎప్పుడో చెప్పాడండి. హిరణ్య గర్భస్య శిరస్తపనో అగస్కరో రవికి అగ్ని గర్భోదితే పుత్రక శంఖస్య శిరణాశనక అన్న 8 నామాల్లో శ్లోకంలో ఉంటుంది. హిరణ్య గర్భక, సూర్యుడి గర్భంలో బంగారం ఉందా? ఉంది, నిజంగా ఉంది. సూర్యుడి గర్భంలో ఉన్న బంగారం ఎంతో శాస్త్రజ్ఞులు లెక్కలు బట్టి చెప్పారు. ఈ భూమి మీద ఎంతమంది మానవులు ఉన్నారో అంతమందికి తలో 100 కేజీలు బంగారం ఇవ్వగలిగినంత బంగారం సూర్యుడిలో ఉంది. అందుకే ఆయనంత వేడిగా ఉంటాడు, ఎవడో వచ్చి పట్టుకుపోతాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, పురాణ కథలు అబద్ధం కాదు. సూర్యుడు సత్యభామ తండ్రి సత్రాజిత్తుకి రోజుకి 8 బారువుల బంగారాన్ని ఇచ్చాడంటే పక్కా కథ కాదమ్మా, పక్కా నిజం, పక్కా నిజం. సూర్యుడి దగ్గర అంత బంగారం ఉంది. ఆ సోలార్ ఎనర్జీలో అంత ఉంది అనేదాన్ని కథ రూపంలో చెప్పారు. నీకు ఇవ్వకపోవడమే లేదు. బారువు అంటే ఏంటనుకుంటున్నారు? 100 బారువుల బంగారం ఇచ్చేవాడు. బారువు అంటే 224 కేజీలు లెక్క ఉంది అక్కడ.
బారువు అంటే 224 కేజీలు, 100 బారువులు అంటే 22,400 కేజీల బంగారం ప్రతిరోజు సత్రాజిత్తుకి ఇచ్చేవాడు. ఎందుకంటే సూర్యుల్లో అంత బంగారం ఉంది, అంత లేదు, అంతకంటే చాలా రేట్లు ఉంది. ఎంత ఉందో ఇటీవల శాస్త్రవేత్తలు లెక్కపెట్టి పేపర్లో ఇస్తే ఆశ్చర్యపోయా. సూర్య భగవానుడా నీకు నమస్కారం, మేము అప్పటి నుంచో సూర్య నమస్కారాలు చేస్తున్నామయ్యా బాబు అన్న. ఇవన్నీ కేవలం మంత్రశాస్త్రాలు, ఇవన్నీ ఏదో పుట్టకింపులు అవి కాదమ్మా, పక్కా నిజాలు, పక్కా శాస్త్రాలు. వీటిని జాగ్రత్తగా అధ్యయనం చేసి పిల్లలకి చెబితే ఆ మహిమ తెలిస్తే కనీసం డాబా మీద సూర్య నమస్కారాలు చేస్తాడు. బంగారం మాట ఎలా ఉన్నా సూర్యుల్లో ఎంత బంగారం ఉందంటే ప్రపంచంలో ఉన్న 800 కోట్ల జనాభాకి ఒక్కొక్కడికి 100 కేజీలు బంగారం ఇవ్వచ్చని చెప్పారు. అంత బంగారం ఉంది. అంచేత హిరణ్య గర్భక అన్నమాట శాస్త్రీయంగానే ఊరికి ఏదో పురాణం కోసం చెప్పింది కాదు. శిశిరక, శంఖనాశన, శిశిరనాశనక, అన్ని రకాల పేర్లు. అగ్ని గర్భక, సూర్యులో ఉన్నదంతా అగ్ని. హీలియం వాయువులు అంటే అగ్నే కదండి. అగ్ని గర్భక, అదితే పుత్రక. ఎంత బాగా వెళ్తే శాస్త్రీయమైన స్తోత్రాలు. ఆ సౌరశక్తిని మనం వినియోగించుకోగలిగితే పర్యావరణం మొత్తం బాగుంటుందండి, అనుమానం ఏం లేదు ఇక్కడ. ఇక మూడో మాట, స్వభాష స్వదేశీ స్వభూష. ఈవేళ మన భాషని కాపాడుకోవడం ఎంత అవసరమో, ఎందుకు అవసరమో తెలుసా? ఈవేళ గమనించండి. ఈవేళ పత్రికల్లో మీరు చూసుంటారు, 8 మంది ఆత్మహత్య. ఇంటర్ పరీక్షలు వచ్చాయి, పరీక్షా ఫలితాలు వచ్చాయంటే మర్నాడు ఆత్మహత్యలు వస్తాయి ఖచ్చితంగా. ఎందుకు వస్తున్నాయండి? విద్యా వ్యవస్థలో మనకి ప్రతిభని పెంచే అవకాశం లేదమ్మా, ప్రతిభని పెంచే అవకాశం లేదు. విద్యా వ్యవస్థలో జరుగుతున్న ఘోరం అది. బట్టి పట్టిస్తున్నారు. పూర్వం ఏం చేసేవారో తెలుసా? మేము చదువుకున్న రోజుల్లో మా చేత ఆలోచింపజేసేవారు. ఖచ్చితంగా మాస్టర్లు చెప్పేవాళ్ళు కాదు. ఇవాళ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ కూడా బల్ల మీద రాసి కంఠస్థం చేయండి అంట. ఇప్పుడు పిల్లలకు వచ్చింది కంఠస్థం చేయడం ఒకటే, హృదయస్థం చేయడం రాలా. మేము ఇవాళ అక్కడ పరిచయం చేశారు. 325 అష్టావధానాలు, 10 శతావధానాలు, 1000 మంది పృచ్ఛకులతో ఒక సహస్రావధానం చేయగలిగామంటే కారణం మా తెలుగు ఉపాధ్యాయులమ్మ, మా తెలుగు ఉపాధ్యాయులు. వారికి నమస్కారం పెడుతున్నారు. ఆ ప్రతిభని విద్యార్థుల్లో పెంచాలి. స్వభాష అది తెలుగు ద్వారా పెరుగుతుంది, సంస్కృతం ద్వారా పెరుగుతుంది, ఇంగ్లీష్ ద్వారా అక్షరం ముక్క పెరగదండి, అనుమానమే లేదు ఇక్కడ. దిక్కుమాలిన భాషలో అన్ని పనికిమాలిన పదాలే. మనం ఎవరికైనా ఒక గడువు విధిస్తే ఏమంటామండి? లక్ష్మణ రేఖ అంటాం, చివరి గడువు అంటాం. వీడు భాష తగలబడ, వీడు డెడ్ లైన్ అంటాడు. వీడు డెడ్ లైన్ ఏంటండి? అదా అపశకునం. అదే మాట అండి, డెడ్ లైనా? చచ్చే గీత. బతకూడదా ఎవడూను? కంప్యూటర్ వాళ్ళకి ప్రాజెక్ట్ ఇస్తే డెడ్ లైన్, వాడు చావాలా బతకాలా? అంతకంటే గొప్ప మాట లేదా? మనం ఏమంటాం? గడువు అంటామండి. గడువు అంటే అయిపోయా, లక్ష్మణ రేఖ అంటే అయిపోయే, దాటద్దని. ఇన్ని రకాల మాటలు అందంగా గడువు, హద్దు అనేది, పులిమేర, హద్దు, ఇన్ని మాటలు ఉంటే డెడ్ లైన్ ఏంటండి? అదవ భాష. ఈ భాష నేర్పుతున్న పైగా దీనికోసం LKGలోనే ₹1,00,000 కొడుతున్నాం. ఇంత అమాయక ప్రజలు ఎక్కడ ఉండరు దేశంలో ఈ దిక్కుమాలిన భాష నేర్పినందుకు. అదే మన భాష నేర్పితే, మాకు చిన్నతనంలో చెప్పిన పద్యం చెబుతానండి, ఎంత ప్రతిభావంతులుగా విద్యార్థులు తయారవుతారు. అవధానాల్లో ఉండే సమస్యలు మా మాస్టర్లు చెప్పారు మాకు 8వ తరగతిలో. కాబట్టి మేము అవధానంలో అయ్యామమ్మా. అందరూ అవ్వపోవచ్చు, నేను అయ్యాను, నా సోదరులు కొంతమంది అయ్యారు. చాలండి, అందరూ అవుతా. వారు ఇంకో రంగంలో, మా మిత్రుడు ఒకడు చిత్రకళలో చాలా పెద్దవాడు అయ్యాడు. నాకు స్కేల్ పెట్టి గీయడం కూడా చేతగా, అది వేరే విషయం. వాడికి అది వచ్చింది, నాకు ఇది వచ్చింది. ఏ నష్టం ఏమిటి? అప్పుడు మాకు చెప్పిన సమస్య ఒకటి తెలిసే, ఇప్పటికి మర్చిపోలేనని. చుక్కలలో నొక్క నక్క సుడిబడి తిరిగన్. ఎంత సమస్య చూడండి, పిల్లలకి చెప్పండి, ఆలోచిస్తారు. చుక్కలలో ఒక్క నక్క సుడిబడ తిరిగన్. చుక్కలంటే నక్షత్రాలు కదా. ఒక నక్క ఆకాశంలో ఉండే నక్షత్రాలలో అలా దిక్కుదోచక తిరుగుతోంది. నక్క ఆకాశంలో తిరగడం ఏంటండి? నక్షత్రాల మధ్యలో. కందపద్యం మార్చకూడదు. పైగా 2వ అక్షరం క, 4 పాదాల్లో 2వ అక్షరం కాయ రావాలి. అక్క, చెక్క, కక్క, మొక్క నువ్వేమైనా పెట్టుకో, కాయ రావాలి. ఎంత ఆలోచిస్తాడు? కాకింద కావత్తు కోసం ఆలోచిస్తాడు. అవసరమైతే చక్రం కూడా పట్టుకొస్తాడు, కీ కింద కావస్తుంది కదా అని. ఆలోచింపజేయాలి విద్యార్థిని. వాళ్ళు ఆలోచించకుండా చించేస్తున్నారు మొత్తం. మేము చెప్తాం, రాసుకో. ఈ క్వశ్చన్ 97లో వచ్చింది, 2007లో వచ్చింది. ఎప్పుడు వచ్చిందో చెప్పడానికి, మాస్టర్లు పాఠాలు చెప్పడానికి, జాతకాలు చెప్పడానికి నాకు అర్థం కావట్లేదు. ఇంపార్టెంట్ చెప్పడం ఏంటి? పాఠాలు చెప్పాలి. ఇంపార్టెంట్ చెప్పడం ఏంటి? ఇంపార్టెంట్ అయినవే పాఠ్యాంశాలే పెడతారు, ఇంపార్టెంట్ కానివి అసలు పెట్టరు. పుస్తకం అంతా ఇంపార్టెంటే. దాంట్లోంచి విఐపీలు అయితే వాడు పనికి మళ్ళీ కూడా ఏడ్చేవాడికి.
మాకు ఇచ్చింది ఇది. చుక్కలలో నొక్క నక్క సుడివడ తిరిగని. ఎవరో ప్రాచీన అవధాని పూర్తి చేసిన సమస్య అండి. ఆకాశంలో ఉండే నక్షత్రాలట, అందులో నక్క అలా దిక్కు తోసకుండా నక్క ఆకాశంలోకి ఎలా పెడుతుందండి? ఆ అవధానం ఎవరో మహానుభావుడు, నాకు పేరు తెలియదు, వారికి నమస్కారం చేస్తున్నా. ఏ లోకంలో ఉన్నా ఎంత గొప్పగా చెప్పాడంటే, భాగవతం పట్టుకొచ్చాడు అందులోకి. చక్కగా గోవర్ధనగిరి అక్కజముగ కృష్ణుడెత్తెన ఆవుల కొరకై. చక్కగా గోవర్ధనగిరి అక్కజముగ కృష్ణుడెత్తెన ఆవుల కొరకై. గ్రక్కున గిరి మిన్నందిన గ్రక్కున గిరి మిన్నందిన చుక్కలలో ఒక్క నక్క సుడివడ తిరిగెన్. కృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తాడు కదా, అది ఈయన ఎత్తక ముందే ఆ పర్వతం మీద ఓ నక్క తిరుగుతోంది. తిరగకూడదేటి, అది ఊహ, ఇది ప్రతిభ, ఇమాజినేషన్. అది తెలుగు, అది తెలుగు. కృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తాడు, అందరికీ తెలుసు. ఈయన ఇంకా పైకి ఎత్తక ముందే ఆ పర్వతం మీద అన్ని కొండలు చెట్లు గుట్టలే కదా అక్కడ నెల ఏళ్ళు. అక్కడ ఒక నక్క తిరుగుతోంది. ఈయనకి నక్క ఉంచుని ఈయన చూసుకోడు కదా, ఈయన పర్వతం పైకి ఎత్తాడు. నక్క కిందికి దూకలేకపోయింది. ఈయన ఎంత పైకి ఎత్తాడు పర్వతం? గ్రక్కున గిరి మిన్నందిన. ఆవుల కోసం, గోవుల్ని గోపాలుల్ని రక్షించడం కోసం శ్రీకృష్ణ పరమాత్మ గోవర్ధన పర్వతాన్ని పైకెత్తితే, అనుకోకుండా ఈ నక్క గోవర్ధన పర్వతం పై భాగంలో ఉండడం వల్ల మహావిష్ణువు కారణంగా అనంత శక్తిమంతుడు కాబట్టి ఆయన ఆ కొండను ఆకాశం వరకు ఎత్తితే ఈ నక్క వెళ్ళి చుక్కల మధ్యలో తిరుగుతుందని పూర్తి చేశాడమ్మా. అది సమస్య పూర్ణం, అది సమస్య పూర్ణం. ఈ తెలివితేటల పిల్లలకి నేర్పితే మార్పులు రాకపోతే ఏమొస్తాయండి? సొంతంగా ఆలోచించే తెలివితేటలు నేర్పద్దా? చక్కగా గోవర్ధనగిరి అక్కజముగ కృష్ణుడెత్తెను ఆవుల కొరకై. గ్రక్కున గిరి మిన్నందిన. ఆయన ఇలా పైకెత్తేసరికి అప్పటి వరకు కింద ఉండేది, అప్పుడు నక్క పైకెక్కి కొండ మీదకి ఎక్కింది. ఈయన పైకెత్తేసరికి ఆకాశంలో వెళ్ళిపోయింది. ఆ ఆకాశంలో నక్కల్లో చుక్కల మధ్యలో నక్క తిరుగుతోంది. ఊహ. అవధానాలన్నీ ఊహలే, కవిత్వం అంతా ఊహే. కానీ ఆ ఊహ ఎంత లాజికల్ గా, ఎంత తర్కంగా ఉందమ్మా. అనుమానం ఏదన్నా ఉందా అందులో? ఇది నేర్పాలి. ఇది నేర్పితే ఆత్మహత్య చేసుకోండి, ప్రతిభావంతుడు అవుతాడు ఖచ్చితంగా. ఇంకో మాట, ఇవాళ ఆత్మహత్యలకి పరిష్కారం కూడా సనాతన ధర్మంలో ఉందండి. వ్యాస భారతం ఆనుశాసనిక పర్వంలో 124వ అధ్యాయం ఉంటుంది. నేను నెంబర్ చెబుతున్నా, ఆసక్తి ఉన్నవాడి ఇంటికి వెళ్ళి చూసుకోండి. ఆనుశాసనిక పర్వంలో 124వ అధ్యాయం, ప్రత్యేకం ఆత్మహత్య నివారణ, దాని పేరు. కాశ్యపుడు ఒక శిష్యుడు ఉంటాడు. ఆయన దారి వెంట వెడుతూ ఉంటాడు. బాగా డబ్బున్నవాడు ఒక ఆయన రథంలో వస్తాడు. డబ్బున్న వాళ్ళకి మరే వాళ్ళ దృష్టి వేరుగా ఉంటుంది కదా, రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని ఎవరు లెక్క పెడతాడు? ఆ వేగంగా రథం రావడం వల్ల ఆ రథం ఈ కాశ్యపుణ్ణి గుద్దేసింది. ఈయన కేవలం గురువు దగ్గర శిష్యుడు. కింద పడిపోయాడు. ఈయన కాళ్ళ నుంచి ఆ రథం వెళ్ళిపోయాడు. కాళ్ళు మరి పూర్తిగా విరిగిపోలేదు కానీ దెబ్బ తగిలాయి. ఆయనకి ఎంత అవమానం అంటే, నేను పేద బ్రాహ్మణుణ్ణి కాబట్టి కదా ఈ డబ్బున్నవాడు నన్ను ఇలా గుద్ది వెళ్ళిపోయాడు. నేను కూడా డబ్బున్నవాడిని అయితే వాళ్ళలాగే రథంలో వెళ్ళేవాడిని కదా. పేదవాళ్ళంటే ఇంత లోకువా? ఈ బతుకెందుకు? మా నాన్న దగ్గర డబ్బు లేదు, మా గురుదక్షిణ ఇవ్వడానికి కూడా నాకు ఓపిక లేదు. ఈ బతుకెందుకు? చచ్చిపోదాం అనుకున్నాడండి. ఆత్మహత్య. కానీ ఆశ్చర్యకరంగా ఆకాశం నుంచి ఇంద్రుడు చూశాట ఆ వ్యక్తిని. అతను చనిపోతే ఎలాగా? మహాపండితుడు కుమారుడు, బాగా విద్య నేర్చుకున్నాడు, ఏదో ఒకటి జరిగిందని చనిపోవడమే. అలా ఉంటే ఎలాగని ఒక నక్క రూపం ధరించాడు. ఆ కథ ఎంత గమ్మత్తుగా ఉంటుందో చూడండి. దానివల్ల వెంటనే స్ఫూర్తి కలుగుతుంది. నక్క రూపం ధరించాడు, వచ్చి కిందకు వచ్చాడు. ఇతని దగ్గరికి వచ్చాడు, మనుష్య భాషలో మాట్లాడుతున్నాడు. నేను కూడా చచ్చిపోదాం అనుకుంటున్నాను, నేను కూడా చచ్చిపోదాం అనుకుంటున్నాను. వెంటనే వీడికి కనిపించి, ఏ బాధలో ఉన్నవాడికి ఆ బాధలో ఉన్నవాడు కనపడితే పరమానందంగా ఉంటుంది. మనకు కరెంటు పోగానే పక్కింట్లో కూడా పోతే ఆనందంగా ఉంటుంది. హైదరాబాద్ మొత్తం పోతే మహానందం, ఇంక చెప్పలేము. ఇంకా డబ్బు పోగొట్టుకుని దొంగతనం జరిగి ఎవడన్నా ఏడుస్తున్నాడు అనుకోండి, పక్క వీధిలో ఎవరింటోనో దొంగతనం జరిగింది అని తెలిస్తే ఈయన అక్కడికి వెడతాడు పలకరించడానికి. ఎలా జరిగింది? ఎందుకంటే ఈ భావన పీడిస్తూ, మా ఇంట్లో దొంగతనం నా చేతకారతనం వల్ల జరిగింది, నా అసమర్థత వల్ల జరిగింది అని భార్యాభర్త దెబ్బలాడుకుంటూ ఉంటారు కదా. వీళ్ళకి అవతల ఇంకో ఇంట్లో జరిగింది అనేసరికి ఆసక్తి తెలిగి అక్కడికి వెళ్ళిపోతారు. మీ ఇంట్లో ఎలా జరిగింది? ఇలా 4 ఏళ్లలో కాలనీ అంతా జరుగుతూనే ఉన్నాయట, మనం ఎందుకు బాధపడ్డాం, కాఫీ తాగేద్దాం అని తాగేస్తారు.
అంటే అంతా జరిగినంత మాత్రాన సమస్య చిన్నదవుతుందా? మన మానవ మనస్తత్వం అది ఈ కథలో అందుకే నక్క రూపంలో వచ్చి ఇంద్రుడు ఏమన్నాడంటే, నేను ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నా అంటే, నువ్వు బాగానే ఉన్నావు కదా, హాయిగా నీకు 4 కాళ్ళు ఉన్నాయి, తిరుగుతున్నావు, తోక ఉంది, తిరుగుతున్నావు, పైగా నువ్వు సంపాదించక్కల ఏవో జంతువులు చంపి పడేస్తూ ఉంటావు, నువ్వు తింటూ ఉంటావు కదా, నీకెందుకంటే నక్క అందుట, నాకు చేతులు లేవు కాళ్ళే ఉన్నాయి, చేతులు ఉంటే ఎంత బాగుండేది, నా భార్యను నేను దగ్గరికి తీసుకునేవాడిని, నా పిల్లాన్ని నేను ఎత్తుకునేవాడిని, మానవుల్లాగే అన్నం కలుపుకుని తినేవాడిని, మానవుల్లాగే డబ్బులు ధనరాశులు లెక్క పెట్టుకునేవాడిని, మానవుల్లాగే పుస్తకాలు చదువుకునేవాడిని, నాకు చేతులు లేవు కదా, చేతులు ఉంటే బోల్డు ప్రయోజనాలు ఉన్నాయి, మీ మానవులకు చేతులు ఉన్నాయి, హాయిగా మీరు బోల్డు పనులు చేసుకోవచ్చు, నాకు చేతులు లేవు కదా, అందుకని నేను ఆత్మహత్య చేసుకుంటున్నానంటే ఈ కాశ్యపుడు అన్నట్ట, చేతులు లేకపోతే ఏమి నక్క చిత్తులు మారే కదా, నీకు బోల్డు ఉపాయాలు ఉన్నాయి, అడవంతా తిరుగుతావు, ధైర్యంగా తిరుగుతావు, వాటితో బతకచ్చు కదా అంటే అన్నాడు. ఈ ఒక్క అవమానం జరిగితే మాత్రమేమి, నీ తండ్రి పండితుడు కదా, నువ్వు పండితుడు కదా, నువ్వు బతకచ్చు కదా అని చెప్పిందమ్మా నక్క. అది ఆత్మహత్య నివారణ, అది ఆత్మహత్య నివారణ. ఎప్పుడైనా డిప్రెషన్కి లోనైన పిల్లలకి ఈ విషయం చెప్పాలి. పిల్లాడు కానీ పిల్ల కానీ పొరపాటున నిరాశ నిస్పృహలకు లోనయ్యారంటే ఒక్కటేనమ్మా, నేను కూడా తండ్రిని చెబుతున్నా, వాళ్ళని విడిచిపెట్టకూడదు, ఒంటరిగా ఉండనివ్వకూడదు. వాళ్ళు అంటారు, మా ఫ్రెండ్స్ని కలుస్తూ ఉంటారు, ఐఆమ్ యువర్ ఫ్రెండ్ అని తల్లి తండ్రి చెప్పాలి ఖచ్చితంగా. నేనే నీకు స్నేహితుడిని, నేనే నీకు, నీ బాధ ఏమిటో నాకు చెప్పు అంటే ఓ కథ, ఓ కాకరకాయ, ఓ శ్లోకమో పద్యమో ఏదో ఒకటి చెప్పి వాళ్ళని కాపలా కాచుకోకపోతే, వాళ్ళని ఒక రోజు కనుక మీరు అలా వదిలేశారు అంటే జరిగిపోతుందమ్మా, 5 నిమిషాల్లో జరిగిపోతుంది. సీలింగ్ ఫ్యాన్కి వేసేసుకుంటారు అనుమానం ఎలా. అందులో ఇవాళ యువతరం చాలా భావావేశాలతో ఉన్నారు, క్షణికావేశాలు ఎక్కడ చూసినా. ఆ వెంటనే ఆయన మరి నేను చేతులు లేవని ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నా, నన్ను ఆగమని చెబుతున్నావు కదా, నాకు ఇంకా ఏమున్నాయో చెబుతున్నావు కదా, ఇతర జంతువులు కూడా ఇలాగే ఉన్నాయని చెబుతున్నావు కదా, నీకు బోల్డ్ ఉన్నాయి కదా, చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, బుద్ధి ఉంది, చెవులు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, బ్రాహ్మణ ఇంట్లో పుట్టావు, పండితుడివి, చదువుకున్నావు, నీకు ఎవడో కాళ్ళు గుర్తించాడని నువ్వు ఆత్మహత్య చేసుకుంటావా? రేపు బుద్ధిని నువ్వు సంపాదించి మంచి రథం కొనుక్కుంటే ఈ శరవాడిని ఎదురుగా రమ్మని గుర్తించి ఏర్పాటు చేద్దాం, దానికే ఉంది. అంచేది ఆశ బతుకుంటే ఆశ విపద, ఆ బతుకుంటే ఆశ జీవన్ నష్ట జీవన్ భద్రాన్ని పశ్యతి అంటారు సుందరకాండలో. జీవించి ఉంటే ఎప్పుడైనా శుభాలు చూడొచ్చునండి, చచ్చిపోయిన తర్వాత చూడడానికి ఏముంది కనుక. ఇదే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి 1000 మంది పైగా త్యాగం చేశారు కదండి. వారెవరైనా తెలంగాణని చూడగలిగారా? ఆత్మహత్యలు చేసుకున్నారు పాపం, రకరకాలుగా అన్యాయం బలైపోయారు కదండి. వారు చూడగలిగారా తెలంగాణని? వారవి లేకుండానే తెలంగాణ వచ్చుంటే ఈ అమృతప్రాయమైన తెలంగాణని వారు కూడా చూడగలిగేవారు కదా, వారు కూడా చూడగలిగేవారు కదా. అమరవీరుడు కాకుండా సమరవీరుడై ఉండేవారు కదా. వారి త్యాగాన్ని మర్చిపోగలమా మనం? దీపం పెడితే సరిపోయిందా? రోజు తలుచుకోవాలండి అటువంటి వాళ్ళని. అమాయకంగా బలైపోయారు పాపం. వాళ్ళు ఉంటే చూసేవారు కదా, మన పిల్లలకి నేర్పాలి. చనిపోతే ఏం లేదరా, బతుకుంటే చూస్తాం ఖచ్చితంగా. అంటే మన సాహిత్యం ద్వారా, తెలుగు భాష ద్వారా దాన్ని ఆపొచ్చండి ఖచ్చితంగా, అనుమానం ఏం లేదు. అలాగే స్వదేశీ స్వభాష. ఇంకో మాట, కుటుంబ ధర్మం. ఇవాళ కుటుంబం మొత్తం వ్యవస్థకి మూలం. ఆ కుటుంబంలో ఎవరి మూలం అంటే నిస్సందేహంగా సృష్టి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కుటుంబంలో స్త్రీయే మూలం అండి, అనుమానం ఏమీ లేదు. అందులో కుటుంబ వ్యవస్థ స్త్రీల మీద ఆధారపడింది. స్త్రీలకి నమస్కారం పెట్టి కోరుతున్నా, పిల్లలకి నేర్పండి, ఆడపిల్లలకి నేర్పండి, మగపిల్లలకి నేర్పండి, సహనం నేర్పండి, సహనం నేర్పండి దయచేసి. వ్యాసుడు శాంతి పర్వంలో చెబుతాడు సంసారం అంటే ఎలా ఉండాలో. దంపతులు ఎలా ఉంటే లక్ష్మీదేవి ఆ ఇంట్లో ఉంటుందో, సర్వమంగళాదేవి ఆ ఇంట్లో ఉంటుందో చెబుతాడు ఖచ్చితంగా. యో భర్త వాసిత తుష్టక, యో భర్త వాసిత తుష్టక భర్తుర్తుష్ట భర్తుర్యాత్ భర్తు, యో భర్త వాసిత తుష్టక భర్తుస్తుష్టా చ వాసిత, యో భర్త వాసిత తుష్టక భర్తుస్తుష్టా చ వాసిత, యస్మిన్నేవ కులే సర్వం తత్ర మంగళం తత్ర కారణం, యస్మిన్నేవ కులే సర్వం మంగళం తత్ర వర్తతే. ఎప్పుడు భార్య భర్త ఏం చేస్తే సంతోషిస్తాడో అని ఆలోచించాలి. భర్త ఏం చేస్తే నా భార్య ఆనందంగా ఉంటుందని ఆలోచించాలి. ఇది భార్యాభర్తల దాంపత్యం నిలబడడానికి వ్యాసుడు చెప్పిన మూల సూత్రం. నాకేం చేశావు అని అడగకూడదు ఇక్కడ. ఇప్పుడు అదే నడుస్తుంది ఎంతసేపు. మీకు చేసుకున్నారు, నాకేం, ఈ లెక్క వస్తే ఇంకా దాంపత్యానికి అర్థం లేదండి. జంతువులు అంటారు వాళ్ళని, మనుషులు అన్నారు ఇక్కడ.
ఒకవేళ ఎదుటి వాడు చేయకపోయినా మనం చేసేది మనం చేయాలండి, అదే కలిసి వస్తుంది ఖచ్చితంగా. యో భర్త వాసితాతుష్ట, ఒక సువాసిని అయిన స్త్రీ చేత ఏ భర్త సంతోషింపజేయబడతాడో, అలాగే ఏ భర్త చేత భార్య ఆనందంగా ఉంటుందో ఆ ఇంట్లో మంగళం సర్వవర్తత. ఎప్పుడూ మంగళాలే జరుగుతాయి, అమంగళాలు జరగవు. ఇద్దరు ఒకటిగా ఉన్నాక, ఇద్దరు ఒక తాటి మీద నడిపించాక ఆదాయం 2 వ్యయం 11 అయినా కంగారు పడక్కర్లేదండి. ఇద్దరు కూర్చొని ప్రణాళిక వేసుకుంటారు. సరే ఈసారి మనకు ఆదాయం తగ్గింది అంటే ఏం చేయాలి? ఆదాయం నువ్వు పెంచలేవు, ఆదాయం ఎలా పెరిగిపోతుంది, వ్యయం తగ్గించగలవు. ఆదాయం 2 ఉంది, వ్యయం 11 ఉంది, ఆదాయం ఎలా పెంచుతావు? అక్రమంగా సంపాదించాలి. ఇంకా పోనీ చిన్న చిన్న ఉద్యోగాలు ఎంత పెరుగుతుంది? ఇంకో 10,000 15,000 పెరుగుతుంది. దానివల్ల అప్పులు తీరవు. ఖర్చులు తగ్గించాలి అంటే ఏం చేయాలి? ప్రయాణాలు మానేయాలి, పెళ్ళిళ్ళకి వెళ్ళడం మానేయాలి. ఒకవేళ వెళ్ళినా చేతులు ఊపుకుంటూ వెళ్ళాలి, కాళ్ళు ఊపుకుంటూ రావాలి, ఏమీ పట్టుకెళ్ళద్దు. వాళ్ళు ఏమైనా అనుకుంటారు, అంత మొహం మీద అడిగేవాడు ఇవాడు ఎవడు లేడమ్మా, నా పెళ్ళికి వచ్చావు నాకేంది అని అడిగేవాళ్ళు ఎవరు లేరు అసలు. ఇవాళ మనం ముందే ఫీల్ అయిపోయి ఆ మాత్రం బహుమతి ఇవ్వకపోతే అలాగా ఆ మాత్రం ఆయన క్షవరం చేసి అప్పులు పెట్టించుకోవడం, దానికి మళ్ళీ ఒక ఈఎంఐ, గిఫ్ట్ ఈఎంఐ, ప్రతిదానికి ఈఎంఐ. ఆలోచించండి, ఇది జాతకం చెబుతుంది కదా, జాతకాన్ని అనుకూలంగా మార్చుకోవచ్చునండి. ఎప్పుడు కూడా ఆదాయం తక్కువ ఉంది, వ్యయం ఎక్కువ ఉందంటే ఖర్చులు తగ్గించుకో అంటే ముందు ఖర్చులు రాయాలి ఖచ్చితంగా. ఒక పుస్తకం మీద ఖర్చులు రాయాలండి. ఇవాళ ఖర్చులు రాసేటువంటి కుటుంబం ఎక్కడైనా ఉందేమో నాకు అనుమానం. అసలు భూమండలం మొత్తం మీద ఉందో లేదు, అందులో హైదరాబాద్లో అసలే ఉండదు. కానీ రాయాలి, భార్య భర్త కూడా రాయాలి. పెట్టిన ఖర్చులు రాస్తే ఏమవుతుంది? నెలకోసారి కూర్చుంటే దేనికి ఎక్కువ పెట్టాను దేనికి తక్కువ పెట్టాను చూసుకుంటాం కదా, ఆ ప్రకారం చేసుకోవచ్చు కదా. అప్పుడు ఆర్థికమైన ఇబ్బందులు ఉండవు. ఆర్థికమైన ఇబ్బందులే చాలా కాపురాల్లో కలహాలు పెట్టేస్తున్నాయి. ఆ పైన ఈగో, అహంకారాలు ఒకటి. ఎదుటి వాళ్ళ మన కుటుంబంలో 4 నా వల్ల మిగిలిన 3 సుఖంగా ఉంటే చాలు, ఆ ఒక్క పోసే చోట నేను పడుకుంటా, గాలి తగిలే చోట ఆయన పడుకొని అంటే అయిపోయాయి. నేనే ఇక్కడ ముందు, మీరు ఎక్కడైనా సర్దుకోండి, నేను మగాడన్నా ఆడదన్నా అయిపోయినట్టే. పిల్లలు అదే స్వార్థం నేర్చుకుంటారు ఇక్కడ. దాని నుంచి మనం బయటపడగలిగితే అంతకంటే గొప్ప విషయం లేదమ్మా. కుటుంబ ధర్మంగా భార్యాభర్తల అన్యోన్యం చాలా ముఖ్యం. ఎప్పుడైనా మాట వచ్చినా పిల్లలు విడిపోయే వరకు ఆగాలి. ముఖ్యంగా కోపం వచ్చినప్పుడు ఆడ మగ అందరికీ నమస్కారం పెట్టి కోరుతున్నా. భర్త మీద కోపం వచ్చినా, భార్య మీద కోపం వచ్చినా మీ స్మార్ట్ ఫోన్ బీరువాలో పెట్టి తాళం వేయండి, లేకపోతే అందులో పెట్టేస్తారు బయటికి. అలా తయారయ్యారు మొత్తం ఇక్కడ. ఈవేళ మా ఇంట్లో అని పెట్టేయడం అక్కడ. ఇప్పుడు ఏమైంది? ఈ కుటుంబ కథ మొత్తం అండమాన్ వెళ్ళిపోయింది, నికోబార్ దీవులకు కూడా వెళ్ళిపోయింది. అప్పుడు గొడవలు ఇంకా ఎక్కువైపోతాయి. ఏదో అంటే అనొచ్చు, నిన్ను అందరికీ చెబుతావా వెళ్ళి, మొత్తం బంధం తెగిపోతుంది. ఎవరికి నష్టం? ఇద్దరికీ నష్టమే, పిల్లలకు అంతకంటే నష్టం. ఎప్పుడు కుటుంబం రచ్చకెక్కకూడదు, ఒక్క మాట ఇంట్లోంచి బయటికి రాకూడదు. ఇంట్లో మొత్తం రామరావణ యుద్ధం జరిగినా సరే తలుపు తీసి బయటకు వచ్చామంటే సర్వమంగళాదేవి పరమశివుళ్ళో ఉండాల్సిందే, అంతే లెక్క. ఏమైనా ఉంటే తలుపు వేసాక ఎవరి కాళ్ళు ఎవరు పట్టుకోవాలో పట్టేసుకుందాం, గొడవేం లేదు అక్కడ. వేరే మీడియా వాళ్ళు లేకుండా ఉంటే సరే, అంతే. గుట్టంటే అంతేనండి. దెబ్బలాట లేని దంపతులు లేరండి. పార్వతీ పరమేశ్వరుల మధ్యలో ఉన్నాయి, లక్ష్మీనారాయణుల మధ్యలో ఉన్నాయి. ఏం చేశారండి? లక్ష్మీదేవి కోపం వచ్చి కిందకు వస్తే వెనక శ్రీమన్నారాయణమూర్తి పరిగెత్తుకొచ్చాడు కాబట్టి మనకి తిరుపతి వెంకటేశ్వరం ఏర్పడ్డారు, లేకపోతే కథే లేదు, దేవుడు లేడు ఇక్కడ. అంటే లక్ష్మీదేవికి ముందు దండం పెట్టారు కోపగించి కిందకు వచ్చినది, లేకపోతే ఆయన రాడు. పార్వతీ అయినా అంతే, దేవతల మధ్యలో తగాదాలు ఎందుకు? మానవులందరూ ఇంతేనయ్యా అని చెప్పారు ఇక్కడ. ఆ రకంగా కుటుంబ ధర్మం నిలబెట్టాలి. ఇంకొక మాట, చివరిదైనా చిన్నది కాని మాట, 5వ విషయం, పౌరులుగా మన బాధ్యత మనం చేయాలి. హైదరాబాదులో చాలా ముఖ్యమైన మాట. ఇవాళ అన్ని వింటారు, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడం మన పిల్లలు ఎవరు. అక్కడ బండేసుకు అక్కడికి వెళ్ళి అక్కడ పొరపాటున ఆపడు, ఒకవేళ ఆపితే ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. వీడికి బుర్ర 2 చెవుల్లో, ఒకటి గోంగూర కాడ, ఒకటి తోటకూర కాడ ఉంటాయి. వెనకాల హారన్ వేసినా వీడికి వినపడదు. ఈ కాళ్ళు ఎందుకో తెలియదు ఇక్కడ. ముందు చెవుడు ముందే రావడానికి. ఇదివరకు 70 ఏళ్ళకి 80 ఏళ్ళకి చెవుడు వచ్చేది. ఇప్పుడు 20 ఏళ్ళకి 25 ఏళ్ళకి చెవుడు. ఎందుకంటే అస్తమానం ఏదో పెట్టుకుని వింటుంటే ఏమవుతుందండి? ఎందుకు వినాలి? బండి మీద పెడుతూ పాటలు వినడం ఏంటండి? బండి మీద పెడుతుంటే వెనకాల బండి వాళ్ళ హారణ వినాలి, ముందేం వస్తుందో చూసుకోవాలి. కావాలంటే నువ్వే పాట పాడుకోరాదా? ఎప్పుడు ఈ వింటుంటే వచ్చే జబ్బు ఏంటంటే వీడికి జన్మలో పాడడం చేత కాదు. మా కాలంలో ఈ సాధనాలు ఏమీ లేవు కాబట్టి మేమే పాడేసుకునే వాళ్ళ. వింటేవాడు ఉంటే ఉన్నాడు, పోతే పోయాడు లెక్క. విన్నవాడి కర్మ ఎలా ఉంటే పాట అలా వస్తుంది, అంతే లెక్క.
భోజనం ఎలా ఉంటుందంటే తినేవాడు దంతసిరి అందటి ఒక ఆవిడ, నీ యోగం బాగుంటే నా వంట బాగుంటుంది అది. అలాగే మన పాట ఎలా ఉంటుందంటే వినేవాడు యోగాన్ని బట్టి ఉంటుంది. వాడికి నక్షత్రం సరిగ్గా లేకపోతే మన గొంతు పని చేయదు అంతే. మరి పాడుకుని అలా బోళ్ళు పాటలు వచ్చే, ఘంటసాల పాటలు, సుశీల పాటలు మేమే పాడుకున్నాం. ఊరికి వింటూ కూర్చోవడం కాదు, ఇక్కడ మేమే పాడుకున్నాం. కొన్ని వందల పాటలు కంఠస్థం వచ్చి ఉండేవి, అలా సొంతంగా పాడుకోవాలి. అందుకని ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించకపోతే ఒక్క హైదరాబాద్ నగరంలోనే రోజుకి 23 మంది చనిపోతున్నారమ్మా. ఆలోచించండి, పత్రికలో వచ్చిన వార్త ఒక్క మాట అబద్ధం లేదమ్మా. 24 గంటల్లో 20 మంది అంటే ఆలోచించండి, 50 నిమిషాలకు ఒక్కడ ఎగిరిపోతున్నాడు. ప్రతివాడు యువకుడేనండి, బిట్వీన్ 18 to 30. ప్రతివాడు యువకుడే. దీంట్లో పౌర బాధ్యత అంటే ముందు నేర్చుకోవాలి. అవసరమైతే తప్ప బండి తీయద్దు. ఒకవేళ తీస్తే సమానమైన సరిపడే వేగంతోనే వెళ్ళాలి, విపరీతమైన వేగంతో వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు. ఇది పిల్లలకు గట్టిగా చెప్పాలి, నియంత్రించాలి, నిర్బంధించాలి అవసరమైతే. అదే పౌర ధర్మాన్ని బాగా నిర్వర్తించడం. ఇంకొక మాట ఏమిటంటే, ఎప్పుడు మనలో చాలా మందికి, ముఖ్యంగా హిందువులకి బాగా అలవాటు ఏమిటంటే, కలిసికట్టుగా అందరం చేయమండి. వారు మనం ఏమొచ్చినా సరే మనం అనుకుంటాం కానీ వారు మారండి, వారు అలాగే ఉంటారు. ఎక్కడ ఏం గమనించాలో తెలుసు, ఎంత కుమారుడు ఒక్కడని ఎవరినో పడదిట్టుగాని. సాగర ఘోష కావ్యంలో ఈ ఇతరుల మీద గెట్టేసే వాళ్ళ గురించి పద్యాలు రాశాను నేను 25 ఏళ్ల క్రితమే. ఎంత కుమారుడు ఒక్కడని ఎవరినో పడదిట్టుగాని తానెంతగా మారి చేసినది ఏమని యోచన చేయడెవ్వడు. ఎంత కుమారుడు ఒక్కడని ఎవరినో పడదిట్టుగాని తానెంతగా మారి చేసినది ఏమని యోచన చేయడెవ్వడు. జంతువు మానవుండగుట సజముగా జరిగన్ నరుండుతా జంతువుగా గమారుట విచారణ చేయగ స్వీయ దోషమే. జంతువు మానవుండగుట సజముగా జరిగన్ నరుండుతా జంతువుగా గమారుట విచారణ చేయగ స్వీయ దోషమే. ఇతరులు ఎవరో మారలేదు 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 అని అనొద్దు, మనం ముందు మారదాం. ఇక్కడ ఇన్ని వేల మంది కూర్చొని ఉన్నారు. మార్చాలంటే దేశాన్ని ఈ క్షణంలో కలియుగాన్ని కృతయుగాన్ని చేయొచ్చమో అనుమానం వెళ్ళ. మన మనస్సులు మారితే దేశం మారుతుంది, మనస్సు మారితే మాట మారుతుంది, వ్యాఖ్యానం మారితే వ్యవస్థ మారుతుంది. ఖచ్చితంగా ప్రతిదాన్ని పూర్వజన్మ కర్మను తోసేయకండి. వివేకానందుడు చెబుతాడు, అభ్యాసం చెయ్యగా 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 పురుష ప్రయత్నంలోనే అనేక విషయాలు ఉన్నాయని అర్థమవుతుంది ఖచ్చితంగా అంటాడు. మన ప్రయత్నం మనం చేయాలి. జంతువు మనిషిగా మారడానికి కొన్ని కోట్ల ఏళ్లు పట్టుండొచ్చు శాస్త్రవేత్తల సిద్ధాంతాల ప్రకారం, కానీ మనిషి జంతువుగా మారడానికి ఒక్క నిమిషం చాలండి, ఒక్క నిమిషం చాలండి. లేకపోతే 60 ఏళ్ల వాడు 6 ఏళ్ల పిల్లని మానభంగం చేయడం ఏమిటండి, ఏమనాలి దీన్ని? పేపర్లో వార్తలు చూస్తుంటే కడుపు తరుక్కుపోతుందమ్మా. 60 ఏళ్ల వాడికి ఎవరు చెబుతారు నేత? పైగా సొంత కుటుంబంలో సభ్యులు ఏం చెప్పాలి? ఇవాళ ఆడపిల్లలు ఎవరు నమ్మాలి? పోనీ పెద్దవాళ్ళు అయితే కనీసం ఓ 16 ఏళ్ళు ఉంటే ఆ అమ్మాయి తన రక్షణకి ఏమైనా తన చర్యలు తీసుకుంటుంది. 6 ఏళ్ళ అమ్మాయి ఏ చర్యలు తీసుకుంటుందండి? మన బుద్ధులు ఎంత విచిత్రంగా ఎలా మారిపోయాయి. జంతువు మానవుడు కావడానికి కొన్ని వేల ఏళ్ళు లక్షల ఏళ్ళు పట్టింది, కానీ మనిషి జంతువు కావడానికి ఒక్క నిమిషం సరిపోవట్లేదండి. అలా జంతువు కాకుండా ఉండాలంటే మనిషి గ్రహించవలసింది ఒక్కటే ఖచ్చితంగా, నేను బతుకుతున్నది నా కోసం కాదు దేశం కోసం అని గ్రహించగలిగితే ఈ జంతు ప్రవృత్తి తగ్గిపోతుంది పూర్తిగా. అందుకని ఒక్క మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా. శాస్త్రాల్లో సుభాషితాల్లో ఏం చెబుతారు? ఎవరిది జీవితం అంటే, యస్మిన్ జీవత జీవంతి భగవస్సతు జీవతు, యస్మిన్ జీవత జీవంతి భగవస్సతు జీవతు, కాకోపి కిం నకురుతే చెంచ్వా సోదర పూరణం. ఈవేళ మనలో చాలా మంది మాట్లాడే మాటలు ఏమిటో తెలుసా? ఏమండి 60 ఏళ్ళు దాటే సుఖంగా ఉన్నారా అంటే మనం ఏమంటాం తెలుసా? బాగున్నామండి, మా పిల్లలు సెటిల్ అయిపోయారు, పెళ్ళిళ్ళు అయిపోయినాయి సుఖంగాను. పిల్లల్ని సెటిల్ చేయడానికి మనుషులు అక్కర్లేదండి, కుక్కలు కూడా సెటిల్ చేస్తాయి. అది పెద్ద విషయం కాదు, అది పెద్ద విషయం కాదు. ఇది పెద్ద జీవిత విజయం కింద చెప్పకండి ఎవరికి సెటిల్మెంట్. పైగా ఈ సెటిల్మెంట్ ఈజ్ ఫైనాన్షియల్ సెటిల్మెంట్. అంటే ఉద్యోగాలు రావడం, డబ్బులు ఉండడం సెటిల్మెంట్. అర్థం ఉందా లేదా? సెటిల్మెంట్ అంటే అర్థం ఏంటంటే, ఎంత సుఖం వచ్చినా ఎంత దుఃఖం వచ్చినా తట్టుకునే స్థితిలో నీ పిల్లలు ఉంటే నువ్వు పిల్లల్ని సెటిల్ చేసినట్టు లెక్క ఖచ్చితంగా. దట్ ఈస్ సెటిల్మెంట్, పెర్మనెంట్ సెటిల్మెంట్. ఉద్యోగాలు రావడం, డబ్బులు ఉండడం, అమెరికాలో ఉండడం కాదండి సెటిల్మెంట్ అంటే. వాళ్ళంతా సెటిల్మెంట్ అయ్యారండి. ఇవాళ అమెరికా ఉన్న ఆంధ్రులు ఎంత బాధపడుతున్నారంటే నలిగిపోతున్నారమ్మా. మామూలుగా కాదు, ఇక్కడ అక్కడ ఉండలేరు, ఇక్కడికి రాలేరు.
అక్కడ ఉండలేరు, ఇక్కడికి రాలేరు. ఇప్పుడు ఎందుకు వచ్చామా అని బాధపడుతున్నారు. ఇదివరకు వెళ్ళామని గర్వించి ఇప్పుడు ఏం లేదు ఇక్కడ. బాబోయ్ అంటున్నారు, రావడానికి కూడా లేదు ఇక్కడ. వస్తే మళ్ళీ రానివ్వరు. ఏమో సెటిల్మెంట్, ఎక్కడ సెటిల్మెంట్? ఇక్కడ మా వాడికి 36 lakh ప్యాకేజ్ అండి. సెటిల్మెంట్ ఏంటో మా ప్యాకేజీ. ఉద్యోగం పోతే, ఉద్యోగం పోయినా నీ కొడుకు గాని నీ కూతురు గాని నెలకి 3 లక్షలు సంపాదించేవాడు 6 నెలల పాటు ఉద్యోగం లేకుండా కేవలం లలితా సహస్రం విష్ణు సహస్రం చదువుకుంటూ ప్రశాంతంగా ఉండగలిగితే దట్ ఈజ్ కాల్డ్ సెటిల్మెంట్. దట్ ఈజ్ కాల్డ్ సెటిల్మెంట్. అప్పుడు తర్వాత ఉద్యోగం ఎవరు రావాలో విష్ణువు లలితాదేవి చూసుకుంటారు. ఉండగలదా? చచ్చిపోతాడు ఈ 2-3 రోజుల్లోనే ఉద్యోగం పోయింది అంటే ఇంట్లో పిల్లలతో గొడవలు. ఇక్కడ ఉద్యోగం బాగా ఉన్నప్పుడు, బిజీగా ఉన్నప్పుడు ఏ పనులు చెయ్యలేకపోయామో అవి ఉద్యోగం పోయినప్పుడు చేసుకోవాలి. సమయాన్ని వినియోగం చేసుకోవడం అంటే ఇది. పాండవుల వనవాసంలో చేసిన పని ఇది. 12 ఏళ్ళు ఒకరికొకరు వీపుకోక్కుంటూ కూర్చోలేదు అక్కడ. ధర్మరాజు ఎంత తెలివిగా ఉపయోగించారంటే బృహదశ్వ మహర్షి, మార్కండేయ మహర్షి, కణ్వ మహర్షి, ఆ అరణ్యాల్లో తపస్సు చేసుకునే మహర్షుల్లో 25 మందిని పిలిపించాడు. పైగా తెలివైన మనిషి. మహర్షులకి 5 స్టార్ ఫుడ్ పెట్టక్కర్లేదు, కందమూల ఫలాలు పెడితే చాలు, ఇంకేం అక్కడ వాళ్ళకు ఉన్నవే పెట్టాడు. రామాయణం విన్నాడు, ఉపనిషత్తులన్నీ విన్నాడు, అనేక కథలు విన్నాడు. అసలు అరణ్యపురంలో ధర్మరాజు విన్న కథలు ఎవరు వినలా. అంటే 12 ఏళ్ళు సద్వినియోగం చేసుకున్నాడు ఆయన. అర్జునుడు ఈశ్వరుడు కోసం తపస్సు చేశాడు, పాశుపతాస్త్రాన్ని సాధించాడు. మన పిల్లలకి ఉద్యోగం లేని సమయంలో సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో చెప్తే అది సెటిల్మెంట్ అయినట్టు లెక్క, అది స్థిరపడినట్టు లెక్క. మంచి ఉద్యోగం ఉంటే సరిపోతుంది. అందుకని చెబుతున్నాడు సెటిల్మెంట్ అంటే ఏమిటంటే యస్మిన్ జీవతి జీవంతి భగవగ. ఎవరి జీవితం వల్ల కొన్ని వేల మంది హాయిగా ఆనందంగా ఉండగలుగుతారో వారు స్థిరపడినట్టు లెక్క. RSS కార్యకర్త అయిన ప్రతి ఒక్కడి జీవితం సార్థకమైనట్టు లెక్క. ఈ సమ్మేళనాల కారణంగా, ఈ త్యాగం కారణంగా ఈవేళ మన పండుగలన్నీ అద్భుతంగా జరుపుకుంటున్నాం. మన ఉత్సవాలు, ఊరేగింపులన్నీ బ్రహ్మాండంగా జరుగుతున్నాయంటే కార్యకర్తలుగా ఉన్నది వారమ్మ. మాదే ఉంది కావ్యకర్తలు. 4 మాటలు మాట్లాడతాం, వెళ్ళిపోతాం. మేం గొప్పవాళ్ళం కాదండి. మీరు కాళ్ళు గడగవలసింది, ఆరాధించవలసింది కార్యకర్తలనమ్మా, నన్ను కాదు. నేనే చెబుతున్నా మొహమాటం లేకుండా. యస్మిన్ జీవతి జీవంతి భగవత్సతు జీవతు. ఎవరి కారణంగా 10 మంది బతకగలుగుతున్నారో అతని జీవితం అని ఇంకో మాట ఏమంటున్నాడంటే కాకోపికం నా కొడితే చెంచువా స్వాదర పూర్ణం. మా పిల్లలు బాగున్నారు, మా పిల్లలు సెటిల్ అయ్యారంట. కాకి కూడా ముక్కుతో ఏదో తెచ్చి తన పిల్లలకి తినిపిస్తోంది. వాళ్ళు సెటిల్ అయ్యారు, అలాగే నీ పిల్లలు సెటిల్ అయ్యారు. ఇక్కడ కాకిలాగా ఎంత పావురాలు కాకులు కూడా తమ పిల్లలకి ఏదో తినిపిస్తాయండి. దానికి అంత కష్టపడి గొప్ప చెప్పక్కర్లేదు. ఇక్కడ దేశానికి ఏమన్నా చేసావా, సమాజానికి ఏమన్నా చేసావా, సనాతన ధర్మానికి ఏమన్నా చేసావా, అది చేస్తే నువ్వు సెటిల్ అయినట్టు లెక్క, నీ పిల్లలు సెటిల్ అయినట్టు లెక్క. ఈ 5 సూత్రాలు గమనించండి. పంచవర్ష ప్రణాళికలాగే పంచసూత్ర ప్రణాళికతో వారు మీ ముందుకు వచ్చారు. ఇవన్నీ మన ఇళ్లలో గోడ మీద రాసి ఆచరించాలమ్మా. అలా ఆచరించడానికి నా ఈ ప్రసంగం మీకు ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మల్కాజ్గిరి భాగ్ అందరి తరపున గురుగారి పారపద్యములకు చిరు సత్కారం. డిఫెన్స్ కాలనీ అందరి తరపున ఈ ఉత్సవం యొక్క ప్రముఖులుగా కొంతమందిని అనుకున్నాము. మీ అందరి తరపున ఒక చిన్న సత్కారము వీళ్ళు చేస్తారు.